శుభోదయం. ఈరోజు మన వేద విజ్ఞాన సమితి తరగతులలో ఫస్ట్‌గా ముందుగా మనం ప్రార్థనతో తరగతిని ప్రారంభిద్దాము. వందే మాతరం చేయవలసిందిగా జి. శ్రీలత గారిని ప్రార్థిస్తున్నా. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం. సుప్రజోత్స్నా పులకితయామినీం పుల్లకుసుమిత ద్రుమదళశోభినీం సుహాసినీం సుమధురభాషిణీం సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. వందే మాతరం. తరగతుల ప్రారంభానికి ముందుగా లక్ష్మీ నరసింహ గారిని ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నా. లక్ష్మీ నరసింహ గారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక నిమిషం ధ్యానంలో ఉందాము. ఇప్పుడు 3 సార్లు ఓంకారం చేద్దాం. ప్రార్థన చేస్తాం. ఓం గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి దీనామవిత్ర్యవతు. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. గురురేవ గతిర్గురుమేవ భజే గురుణైవ సహస్మి నమో గురవే. న గురోః పరమం శిశురస్మి గురోః మతిరస్తి గురౌ మాం పాహి గురో. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే
व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ధన్యవాదాలు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారాలు. ఈరోజు మన తరగతుల్లో విద్యారత్న డాక్టర్ సిఏ కిషోర్ గారు మనకి ఆయుర్వేదం గురించి వివరిస్తారు. ఆయన ప్రెసిడెంట్, ఇండియా ఆయుర్వేద ఫౌండేషన్ మెడికల్ డైరెక్టర్ అండ్ కన్సల్టెంట్, ఆయుర్వేద ఫిజిషియన్, ఆథర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. ఆరోగ్యమే మహాభాగ్యం. మనకి ఈ మోటివేషనల్ కూడా లేకపోతే మన ఆరోగ్యాన్ని మనం ఎలా కాపాడుకోవాలో మనకి ఒక్కోసారి తెలియదు. ఆయన ఆబ్జెక్టివ్, ఆయన డిగ్రీ రెండు కూడా చాలా బాగున్నాయి. బిఏఎంఎస్, బ్రిడ్జ్ బిట్వీన్ ఆయుర్వేద అండ్ మోడర్న్ సైన్స్. ఆయన మోటో, బిసైడ్స్ ట్రీటింగ్ diseases, practice of preventive and curative Ayurveda along with multi-dimensional values of nutrition. ఆయుర్వేదం చాలా 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 రోగాలకి చాలా మంచిగా పనిచేస్తుంది. ఆయనకి చాలా డిగ్రీలు ఉన్నాయి. బిఏఎంఎస్, ఎండి ఆయుర్వేద, ఎఫ్ఏజిఈ, డిఎన్డి, ఎంఏ, ఎంసీజే. ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ అఖిల భారతీయ సాహిత్య పరిషత్, తర్వాత చైర్మన్ పబ్లిసిటీ కమిటీ, కార్ క్యాన్సర్ సొసైటీ, జీసీ మెంబర్, కర్ణాటక క్యాన్సర్ సొసైటీ, లైఫ్ మెంబర్, కర్ణాటక గమక కళా పరిషత్ మెంబర్, ఫ్యామిలీ ప్లానింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అండ్ మెంబర్, కన్నడ అభివృద్ధి ప్రాధికార ఫౌండర్, ఆయుర్వేద ఆర్గనైజ్ అన్లిమిటెడ్ సిఇఓ అండ్ ఫౌండర్, శాస్త్రీ స్వాద్ సన్నిధి సిఇఓ ఫౌండర్, శాస్త్రీ స్వాస్థ్య సన్నిధి ఆర్గనైజింగ్ సెక్రటరీ అండ్ ఈఎల్ మెంబర్, ఏకేబిఎంఎస్ నేషనల్ హెడ్, స్వాస్థ్య సమృద్ధ భారత్. అక్రిడిషన్స్ కూడా చాలా చాలా ఉన్నాయి. ఎమినెంట్ సిటిజన్ ఆఫ్ ఇండియన్ అవార్డు, కర్ణాటక విభూషణ అవార్డు, ఆర్యభట అవార్డు, మదర్ తెరీసా ఎక్సలెన్స్ అవార్డు, చాణక్యరత్న అవార్డు, ప్రతిభా పురస్కార్ అవార్డు, జయప్రకాష్ నారాయణ్ స్టేట్ అవార్డు, భారత విభూషణ రాష్ట్ర పరిస్థితి అవార్డు. ఆయనకి లాంగ్వేజెస్ లో సంస్కృతము, ఇంగ్లీషు, కన్నడ, హిందీ, తెలుగు, తమిళ్, ఇన్ని లాంగ్వేజెస్ లో కూడా ఆయన బాగా మాట్లాడగలుగుతారు. ఆయన ట్రీట్మెంట్ తో పాటు పుస్తకాలు కూడా రాశారు, లెక్చర్స్ ఇచ్చారు. లాంగ్వేజెస్ ను, ఫిలాసఫీ గురించి కూడా బాగానే వచ్చు. సోషల్ మీడియాలో కూడా గురువు గారు చాలా చాలా యాక్టివ్గా ఉంటారు. డాక్టర్ కిషోర్ గారు ఇవాళ ఈ తరగతులను ప్రారంభించవలసిందిగా ప్రార్థన చేస్తూ, తెలుగు మీడియంలో జరుగుతున్న వేద విజ్ఞాన సమితి క్లాసులకు మీ
అందరి తరపున ఆహ్వానిస్తున్నాను. నమామి ధన్వంతరిం ఆదిదేవం సురాసురైర్వందితపాదపద్మం లోకే జరార్భ మృత్యునాశం దాతారమీశం వివిధౌషధీనాం ధన్వంతరిం రమానాథం సర్వరోగ నివారకం ఆయుర్వేద ప్రవక్తారం వందే పీయూషదాయకం. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సంతు నిరామయా. అందరికీ శుభోదయం. నేను మునిపే చెప్పినాను, నేను కర్ణాటక నుండి మాట్లాడుతున్నా కాబట్టి మీ అందరికీ ఎట్లా మాట్లాడతారో తెలుగు అంత బాగా నేను మాట్లాడడానికి నాకు రాదు. నాకెంత తెలుగు వస్తుందో అంత తెలుగులా నేను మీకు అనువర్క్ చేసేట్లా ఒక ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను ఈ సెషన్లో అనేసి. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఐఎమ్ నాట్ ఎ గెస్ట్, ఐఎమ్ ఎ హోస్ట్ ఆఫ్ వేద విజ్ఞాన సమితి. ఐఎమ్ మచ్ మూవ్డ్ బై ద డిసిప్లిన్ ద ఆర్గనైజేషన్ అండ్ దేర్ లీడర్స్ హ్యావ్. నేను మళ్ళీ ఎన్నో క్లాసులు తీసుకున్నాను, ముందు కూడా నా జీవిత పర్యంతం తీసుకునే ఆశిస్తాను. ఎంత అద్భుతంగా ఆర్గనైజ్ చేస్తారు, ఆ టైం డిసిప్లిన్, ఆర్గనైజేషనల్ స్కిల్, కోఆర్డినేషన్, అందరికీ మనస్పూర్వక నమస్కారాలు. వేద విజ్ఞాన సమితి స్టార్ట్ అయినప్పుడు ఎందుకు ఈ ప్రిలాగ్ చెప్తున్నాను అంటే సబ్జెక్ట్ రిలవెంట్ కాబట్టి చెప్తున్నాను. అందరూ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తారు, కొద్ది కాలం నడుపుతారు, ఆమె అక్కడ పాలిటిక్స్, అక్కడ వైమనస్యాలు, అక్కడ ఫైనాన్స్, ఏదో ఒకటి ఇష్యూ వచ్చి దట్ గోస్ టు వన్ కార్నర్ ఆఫ్ దేర్ లైఫ్. మెయిన్ ఇంపార్టెన్స్ మెయిన్ స్ట్రీమ్ లో ఉండదు. అయితే పర్సిస్టెంట్ గా ఇన్నేళ్ల కొద్ది ఐఎమ్ బీన్ క్లోజ్ అసోసియేట్ ఆఫ్ వేద విజ్ఞాన సమితి ఫర్ ఆల్మోస్ట్ 4 years నౌ. ప్రతి ఎఫర్ట్ ప్రతి రోజు వాళ్ళు వేసేట్లది. అండ్ డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్, డిఫరెంట్ జియోగ్రఫిక్స్ లొకేషన్స్ వేర్ పీపుల్ ఆర్ రిసైడింగ్, అందరినీ ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో తెచ్చి ప్రతినిత్యం ఒక కుటుంబం లాగా ఉండేదాన్ని. నాకు త్యాగరాజులు చెప్పిన మాట ఇక్కడ జ్ఞాపకం వస్తుంది. ఎందరో మహానుభావులు, అందరికీ మన వందనములు అని చెప్పినారు. ఇక్కడ విఎస్ఎస్కి వస్తే అందరూ మహానుభావులే, అందరికీ నా వందనములు. ఈ డిసిప్లిన్, దిస్ ఈస్ ద ఫస్ట్ సీక్రెట్ ఆఫ్ హెల్త్. ఆయుష్యము ఆయుర్వేదము ఏం సంబంధం అంటే, జీవిత కాలానికి మనము ఆయుష్యం అంటాం. అంటే ద టైమ్ ఆఫ్ బర్త్ టిల్ ది టైమ్ ఆఫ్ డెత్. మనిషి ఎప్పుడు ఉసాడడానికి స్టార్ట్ చేస్తాడు, ఊపిరి తీసుకుని ప్రారంభిస్తాడు అంటే జస్ట్ అట్ ద టైమ్ ఆఫ్ హిస్ బర్త్. అక్కడి నుండి లాస్ట్ గా ఇంకేం చచ్చిపోతాడు మనిషి, వెళ్ళిపోతున్నప్పుడు ఎక్కడి వరకు శ్వాస నిశ్వాస ప్రక్రియలు చేస్తుంటాడో అక్కడి వరకు జీవిత కాలం అంటాం, దానికి ఆయుష్యం అంటాం. అథర్వ వేదద స్మాల్ అంగం, రుక్ యజుర్ అథర్వ సామ వేదాలు మనకు అందరికీ తెలిసినాయి. అథర్వ వేద అని ఒక స్మాల్ మైక్రో బ్రాంచ్ అంటే తప్పు కాదు, దాని ఉపాంగము ఈ ఆయుర్వేదం. ఆయుషో వేద ఇది ఆయుర్వేద అని చెప్తాం. అంటే ద సైన్స్ ఆఫ్ లైఫ్ విచ్ ఎక్స్ప్లెయిన్స్ ఇన్ కంప్లీట్ అబౌట్ ఎవ్రీథింగ్, నాట్ ఇన్ పార్ట్స్, ఇన్ టోటాలిటీ వాట్ ఇట్ ఎక్స్ప్లెయిన్స్, దట్ ఈస్ లైఫ్ అని చెప్తాం. ద డిస్కషన్స్ గోస్ ఆన్. మనకి చాలా సింపుల్ గా తెలిసేది ఏమంటే, ఎందుకు మనకు ఆయుర్వేదం కావాలి, ఎందుకు వేద కావాలి, ఎందుకు విజ్ఞానం కావాలి, ఎందుకో ఒక సమితి అనే పేరులో మేమందరూ ఒక కన్సాలిడేటెడ్ రూపంలో ఉండాలి. దిస్ ఈస్ ది పాయింట్ ఆఫ్ డిస్కషన్ వాట్ వి నీడ్ టు డూ ఇన్ ద మార్నింగ్. పొద్దున్నే 5 గంటలకు మహోదయ బాబు గారు, కర్నల్ బాబు గారు నాకు ఫోన్ చేసి లేపినారు. అంటే నాకు 5కి లేపాలంటే మోస్ట్ ప్రాబబ్లీ ఆయన ఒక 4:30 కన్నా లేచి ఉండాలి. వెన్ వి స్టార్ట్ అవర్ డే అర్లీ ఇన్ ద మార్నింగ్, ఎందుకు ప్రతి ఒక్కటి మనకు రిలేటెడ్ ఆయుర్వేదము ఎవ్రీడే లైఫ్ అంటే, బ్రాహ్మీ ముహూర్తే ఉత్తిష్టే జీర్ణాజీర్ణే నిరూపయన్. దిస్ వన్ బ్యూటిఫుల్ శ్లోకం ఆయుర్వేదంలో బేసిక్స్ లా చెప్తుంటాం. అంటే ఏమి, సూర్యోదయానికి ఒక యామం అంటే రఫ్లీ అరౌండ్ 48 minutes మునుపు మనం లేచి మన జీర్ణ ప్రక్రియ వెనుకటి నాడు ఎలా ఉండింది అని అర్థం చేసుకుని, మల విసర్జనాలు, ముఖం కడుక్కోవటము, పళ్ళు రుద్దటము, టాయిలెట్ పోవటము, స్నానం చేయటము అంతా చేసి తర్వాత ధ్యానం. ఎందుకు ధ్యానం చేస్తాము? ఇట్ ఈస్ ఓన్లీ అన్ ఆధ్యాత్మిక విచారం, నాట్ రిలేటెడ్ టు ఆయుర్వేద. వై ఇస్ డాక్టర్ కిషోర్ టాకింగ్ అబౌట్ ధ్యాన అనే క్వశ్చన్ మీకు వస్తే, ఇప్పుడు స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ టుడేస్ anecdote I would wish to share. We are across different parts of Hyderabad, different parts of Andhra, Karnataka, India that we are being involved into this program. వచ్చినప్పుడు
1 మినిట్ ఆఫ్ సైలెన్స్ అని చెప్పేదానికి 1 మినిట్ ఆఫ్ ధ్యానానికి టైం అని చెప్పేదానికి ఉండే తేడా మీరందరూ అర్థం చేసుకుంటారని నేను పరిభావిస్తున్నాను. తర్వాత ఓంకారం 3 సార్లు చెప్తాము అని భగిని చెప్తున్నారు. ఎప్పుడు మీరు 1 మినిట్ ఆఫ్ సైలెన్స్ విచ్ విల్ స్టెబిలైజ్ యువర్ మైండ్, విచ్ విల్ కామ్ యువర్ మైండ్, మనసుని ఒక లెవెల్‌కి తెచ్చి శాంతంగా ఏమీ ఉద్వేగాలు ఉంటే కూర్చుంటాము. ఎక్కడో ఏసీ అనేది, ఎక్కడో ఫ్యాన్ అయింది, వాకిలేస్తున్నామా లేదా, తలుపు తీస్తున్నామా లేదా, ఎంత ద్వంద్వాలే మనసులో ఉంటుంది. ఆ ద్వంద్వాలంతా పక్కకు పెట్టి 1 మినిట్‌లో ఐ యామ్ గోయింగ్ టు ప్లాన్ అబౌట్ ది నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ దట్ ఐ యామ్ గోయింగ్ టు డూ అని డిసైడ్ చేసేందుకు దట్ పర్టిక్యులర్ 60 సెకండ్స్ 60 క్షణాలు మనకేం దొరుకుతుంది. దట్ మేక్స్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. తర్వాత ఈస్ ఎ ఓంకారం. ఓంకారం ఈజ్ నాట్ జస్ట్ ఎ ఫొనేషన్. బాగుంది వినేదానికో ఓం అని చెప్తారు. దేవస్థానంలో గంట మోగుతా ఉంటుంది. వి ఆల్వేస్ రింగ్ ది బెల్ ఇన్ ది టెంపుల్స్. వినేదానికి చాలా ఇంపుగా ఉంటుంది. దానికి కాబట్టి ఇట్స్ ఓకే అని అక్సెప్టబుల్ సెగ్మెంట్ చెప్తుంది. లేకపోతే ఇట్స్ ఎట్ అనదర్ సౌండ్. ఏదో జింగ్ జాంగ్ అని మ్యూజిక్ ఏసే బదులు ఒకడు ఓంకారం చెప్పుకుంటాడు, ఒకడు బెల్ కొట్టుకుంటాడు. దాంట్లో ఏమి తేడా ఉంది అంటారు. బిఫోర్ వి ఎక్స్‌ప్లోర్ ఫర్దర్ ముందు మనం దీన్ని అర్థం చేసుకుంటే మీరు ఏదో ఒక మ్యూజిక్ నా ప్రకారం నాయిస్ వినేంకు, ఓంకారాన్ని వినేంకు, ఓంకారాన్ని పలకరించేదానికి, ఓంకారం ఉచ్చారించే సిట్యుయేషన్ చేసేదానికి చాలా తేడా ఉంటుంది. ఎప్పుడు మనం ఓంకారం చెప్తామో నాభి నుండి ఫ్రమ్ ద అంబలికస్ టు ద సోల్, టు ద మైండ్, టు ద ఆత్మ, ఇట్ ట్రావెల్స్ ఇన్ ఎ వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ అండ్ కమ్స్ అవుట్ త్రూ ది నోస్ అండ్ ది మౌత్. ఆ ఫోనేషన్‌లో మల్టిపుల్ న్యూరాన్స్ ఆర్ బీన్ స్టిమ్యులేటెడ్. ఎన్నో నరాలకి అగోచరమైన ఒక శక్తి ఇన్‌స్టంట్‌గా వస్తుంది. మనస్సు ప్రశాంతమవుతుంది. దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాస్ చిత్తైకాగ్రత. ఇన్ ఇంగ్లీష్ దట్ ఈస్ బీన్ కాల్డ్ యాస్ కాన్సంట్రేషన్. అంటే ఈ పని నేను చేస్తున్నాను. ఇప్పుడు నేను జూమ్ ద్వారా మీ దగ్గర అందరూ మాట్లాడుతున్నానంటే, నా ఫోకస్సు, నా కాన్సంట్రేషను, నా మనస్సు, నా కళ్ళు కెమెరాకి పైనుండాలి. ఎందుకంటే, ఐ యామ్ సీయింగ్ యూ ఆల్ ద పీపుల్ ఇన్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ జూమ్ ఓన్లీ త్రూ దిస్ స్మాల్ మైక్రో 1 ఇంచ్ కెమెరా. దిస్ ఈస్ ది గేట్‌వే టు మై నాలెడ్జ్ టు యూ. అండ్ సిమిలర్లీ, I am so blessed that this technology, so much of people across pan Hyderabad, pan Karnataka, pan India, are getting connected to me with a micro 4 inches screen. ఇది ఎట్లా అవుతుంది? Because there is a pathway to, in the same way, when we have strong determination that my day is going to start peacefully, my day is going to be blissful, my day is going to be affirmative, my day is going to be contributive. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? పరోపకారార్థం ఇదం శరీరం మనకందరికీ తెలిసినటువంటి శ్లోకము, ఒక ఉక్తి, ఒక సుభాషితం. సుభాషితం అంటే ఏమి? శోభనం భాషితం సుభాషితం. అత్యుత్తమైన, ఉత్తంగమైన, ఎత్తరమైన విచారాల్లో శ్రీసామాన్యునికి సరళ రూపంగా అందించేటువంటి విచారానికి మనం సుభాషితం అంటాం. సో అన్నీను సుభాషితాల ముఖాంతరం ఎస్పెషల్లీ ఇన్ పర్టిక్యులర్ అనుష్ఠుప్ ఛందస్సులో చెప్తే నేర్చుకునే వాళ్ళకు అద్భుతంగా ఇది ఫాస్ట్‌గా క్యాచ్ అయ్యేందుకు దావవుతుంది. ఎస్పెషల్లీ ద స్మాల్ చిల్డ్రన్, ఇఫ్ యూ మేక్ దెమ్ నో ది స్మాల్ లైన్స్ ఆఫ్ శ్లోకాస్. ఇప్పుడు అన్నం పరబ్రహ్మ స్వరూపం. 1 వర్డ్, 1 ఫ్రేజ్. అన్నానికి, బ్రహ్మానికి ఏం సంబంధము? ఈ టాక్స్‌కి, ఆయుర్వేదానికి ఏం సంబంధము? మీరు మనసిచ్చి వినుకుంటూ ఉంటే ఐ థింక్ బై ద టైమ్ ఐ కన్క్లూడ్ we can tie all the loose knots and see that the rope is more stronger and much more stronger than ever before. And Ayurvedam ఎవరు ఒక్కరి సొత్తు కాదు. It is not belonging to one particular clan. అంటే నేను చెప్తున్నది డాక్టర్స్, నాన్ డాక్టర్స్, పేషెంట్స్, డాక్టర్స్ ఈ పర్స్పెక్టివ్‌లో కాదు. Most of the people think Ayurveda is only for one dharma. Ayurveda is only for one religion. Ayurveda has come from an Aryan source. అథవా అది మాకు అర్థం కావట్లేదు. అదేవో సంస్కృతంలో పెట్టింటారు. మనమందరూ తెలుగులో మాట్లాడతాము, ఇంగ్లీష్‌లో మాట్లాడతాము. సంస్కృతం ఇస్ ఔట్‌డేటెడ్ లాంగ్వేజ్. సంస్కృతంలో ఎందుకు చదవాలి? ఇటువంటి
సంస్కృతం ఎందుకు పలకరించాలి? సంస్కృతం ఎందుకు నేర్చుకోవాలి? సంస్కృతంలో చెప్తే ఏమి తేడా? తెలుగులో చెప్తే కన్నడంలో చెప్తే ఏమి తేడా? ఈ అనేక ప్రశ్నలు మనకు ఎవ్రీడే డొమైన్‌లో సొసైటీ ఈస్ గోయింగ్ టు ఇన్‌ఫ్లుయెన్స్ అస్ విత్ ఆల్ సచ్ న్యూ థాట్స్. సో, సమచిత్త మనసులో మనము ఒకసారి ఆలోచిస్తే వి కెన్ ప్లాన్, థింక్, యాక్ట్ అండ్ అచీవ్. సక్సెస్ ఈస్ ఆల్వేస్ ఎ ష్యూర్ షాట్ ఫినామినా అని చెప్తాను. సంస్కృతంలో మనం మాట్లాడుతుంటే, సంస్కృతం వింటూ ఉంటే ధి, ధృతి, స్మృతి, దట్ ఈస్ మెమరీ, రిటెన్షన్ అండ్ రికలెక్షన్ will be stabilized, much more oriented, and the deliverables from within. Deliverables అంటే ఏమి? ఇప్పుడు ఒక అర్చకుడు, ఒక దేవతా మనిషి, ఒక పురోహితుడు దేవుని ముందర 2 అవర్స్ నిరర్గళంగా ఒక శ్లోకం చెప్తాడు. శ్లోకం చెప్పేదాన్ని ఏంటి? దేవునికి వినిపిస్తుందా? యెస్, ఐ డు బిలీవ్ దట్ దేవునికి అది అందుతుంది. ఇఫ్ సమ్‌వన్ సేస్ దేవునికి చెవులు లేదు, దేవునికి కళ్ళు లేదు, దేవుడే లేదు, దేవుడు ఒక భావన, ఈ దేవుడని ఉంటే మనం స్వార్థపరులుగా యోచిస్తే ఏమవుతుంది? The more phonation, his concentration will be multi-folded increase. His memory undoubtedly shall be stabilized. సన్న పాప 2 years of age or 3 years of age, the moment it starts talking, సంస్కృతము, ధర్మము, వేదము. వేదం అంటే ఏమి? విశిష్ట జ్ఞానక వేదం అంటాం. It's a consolidated emporium of super scholarly, power packed knowledge in a very concised way. అంటే ఒక వ్యాఖ్యానికి 10 అర్థాలు ఉంటుంది. కనిష్ట పక్షము మన ఇప్పుడు లోటస్ గురించి ఒక పుట్ట డాక్యుమెంటరీ సినిమా ప్రయత్నం చేసేప్పుడు వాట్ వి లెర్న్ట్ ఇస్ 35,000 సినానిమ్స్ ఫర్ వన్ వర్డ్ లోటస్. కమల, పద్మ. ఒక లోటస్‌కి 35,000 నేమ్స్. 35,000 నేమ్స్‌ని మనం ఒక శ్లోకంగా రూపంగా నేర్చుకుంటే శ్లోకం వస్తుంది. ప్రెజెంటేషన్ బాగుంటుంది. ఇండియన్ కల్చర్ మిగులుతుంది. సంస్కృతం పెరుగుతుంది. సంస్కృతి కల్చర్ పార్ట్ విల్ బి ఎన్హాన్స్డ్. తర్వాత ఇట్ ఈస్ ఆల్వేస్ కన్సాలిడేటెడ్. అంటే when I was a student, when there were times when I was not knowing Sanskrit to that deep extent, వత్సనామ, పునర్నమ, ఏరెండ, పుత్రంజీవ ఇట్లా ఒక మందుకు 20-30 ఇంగ్రీడియెంట్స్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ స్టూడెంట్ విల్ నాట్ ఈవెన్ లెర్న్. ఎందుకు 30 పేర్స్ నేర్చుకోవాలా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము పారాసిటమాల్ నేర్చుకుంటే చాలు. కాల్పాలు, క్రోసిన్, డోలో 650 ఎందుకు నేర్చుకోవాలా? ఒక డోలో అని పెట్టుకుంటే చాలు. పారాసిటమాల్ అనే పేరు మనకెందుకు? సిప్రోఫ్లాక్ససిన్, టెనిడాజోల్ ఇవన్నీ పేర్లు అలోపతిలో ఎందుకు తెలుసుకోవాలా? ఏదైతే ఎల్డోపార్, లూజ్ మోషన్స్ అయితే ఎల్డోపార్ తీసుకుంటే, వాంతి అయితే ఎంసెట్ తీసుకొని వస్తే సరిపోతుంది. ఇట్లా ఫీలింగ్ ఉంటుంది. ద మొమెంట్ యూ నో ద బేసిక్స్ ఇంగ్రీడియెంట్స్, విల్ బి మచ్ మోర్ స్ట్రాంగర్ ఇన్ అవర్ వివేచనా శక్తి. మేము ఎలా దాన్ని ఆలోచించి తీసుకుంటామో దాని కాన్సిక్వెన్సెస్ అర్థం చేసుకొని, ఇఫ్ యూ కెన్ సీ విత్ గుడ్ ఫోర్ థాట్, ది జర్నీ ఈజ్ మచ్ మోర్ ఈజియర్ అని చెప్తాం. సో why I am telling you all this as a part of my prologue or introduction is because ఒక భాష, ఒక సంస్కృతి, ఒక మనస్సు సింక్రనైజ్ అయితే ఆరోగ్యము సమర్పంగా, యథేచ్ఛంగా, సార్థకంగా జీవించడానికి మనకు సాధ్యం. ఏమది ఆరోగ్యం అంటే? జన్మిస్తాము, 100 ఏండ్ల వరకు బతకాలని ఆశిస్తాము. ఇప్పుడు చూస్తున్నారు ఎంత హెల్త్ ఇష్యూస్ వస్తుంది. ఇనిషియల్లీ పీపుల్ వేర్ వెరీ పూర్. మీరందరూ నా మాటకు సహకరిస్తారు, సహమతిస్తారని నేను భావిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ టుడేస్ 80 or 90-year-old gentleman is someone there in this group, he might not have been rich then, maybe 30-40 years back. ఏదో ఒక పనికి పోతుంటారు, ఒక కృషి పని చేస్తుంటారు, అగ్రికల్చర్ చేస్తుంటారు, టీచర్ అయింటారు, పౌరోహిత్యం చేస్తుంటారు, ఏదో ఒకటి స్మాల్ బిజినెస్ పెట్టుకొని ఉంటారు, 10 పిల్లలు ఉంటారు, ఉండ్రి. They would be so happy, so blissful doing their profession, enjoying the family life with kids, పుత్ర పపోపుత్రానాం, పిల్లలు మనుమణులతో పాటు అందరితో పాటు they would spend life would not have been lavish. 5-star హోటల్లో తినకపోవచ్చు, బెంజ్ కార్లా పారాడకపోవచ్చు,
ఫ్లైట్‌లా పోరాడకపోవచ్చు. బట్ దేర్ వాస్ కంటెంట్‌మెంట్. బికాస్ knowledge was the source of their richness. That was the stability part of life. Knowledge was a part of contentment. Today, knowledge is going sideways thanks to the internet. If I have to know who was Lal Bahadur Shastri, for example, you will be knowing Lal Bahadur Shastri was so and so. He was born here. He was the Prime Minister of India. So and so. Everything in a fraction of seconds we get. But to understand what is the mindset of Lal Bahadur Shastri, we can never ever understand as long as we don't read, we don't understand the antaschakshu, the invisible eye from within. As long as we don't do the inward journey, the knowledge is not being acquired. Similarly, షోర్జీ ఫుల్ తెలుగు కిషోర్జీ okay, తెలుగు కంప్లీట్ okay. సారీ ఫర్ అంత మై అంత ఉన్నప్పుడు ఆంతరిక ప్రయాణాల్లో మనం చేస్తూ పోయినప్పుడు మటుకు మనం ఎక్కడ పోయి ముట్టుతామనే దాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతాం. లేకపోతే ఆంతరిక ప్రయాణం లేకపోతే ఎవ్రీథింగ్ సీమ్స్ సూపర్ఫిషియల్. ఓగ్ శాంతి మంత్రము సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహే తేజస్వినావధీతమస్తు మా విద్విషావహే ఓం సర్వే జనా సుఖినో భవంతు సర్వే సంతు నిరామయ. అగైన్ ఎట్లా అద్భుతమైన ఒక మాట. మనం ఎంత నిస్వార్థంగా మన ప్రదేశము మన ధర్మము మమ్మల్ని కాపాడుతుంటే సర్వే జనా సుఖినో భవంతు. నేను ఒకటి కాదు భగవంతుడా, నా పరిసరాన్ని, నా కుటుంబాన్ని, నా గ్రామాన్ని, నా దేశాన్ని అందరిని కాపాడే బాధ్యత, అందరూ సుఖంగా ఉండాలి అనేది నా కోరిక. అది అట్లా రియలిస్టిక్ ఫారం తెచ్చేది నీ బాధ్యత. సర్వే జన సుఖినో భవంతు. ఎట్లా అద్భుతమైన వర్స్ శ్లోకం ప్రారంభము. మనం సన్న పిల్లల తల్లు నింపుతాం. దిస్ ఈస్ వాట్ ఇస్ ఇండియన్ కల్చర్. భారతీయ సంస్కృతి అంటే ఇది. సర్వే సంతు నిరామయా. ఎన్నో సందర్భంలో ఆస్క్ ఏ మోడర్నైజ్ కిడ్, అల్ట్రా మోడర్న్ పాపని ఈ రోజు అడిగితే, హై లెవెల్ సొసైటీ పాపని అడిగితే, వాట్ ఈస్ దేర్, దిస్ ఇస్ బీన్ టోల్డ్ ఇన్ మై క్లాస్, సో ఐఎమ్ ఆల్సో రిసైటింగ్. అందరూ చెప్తున్నారు, నేను కూడా చెప్తాను. తెలియదు, ఇంట్లో చెప్తున్నారు. తప్పేం లేదు. 2 ఏళ్ల పిల్లకి అర్థం కావట ఒక ఆవశ్యకత ఖండిత లేదు. ఖండితంగా ఆ వయసులో అర్థం అయ్యే నెసెసిటీ కూడా లేదు. అయితే వన్స్ యూ స్టార్ట్ నోయింగ్, అంటే ఇప్పుడు మీకు డ్రైవింగే రాదు అనుకోండి, మీరు నేర్చుకుంటారు. తర్వాత ఏమనుకుంటాము, అయ్యో నేను ఆడపాప ఆడపిల్ల, నాకెందుకు డ్రైవింగు, నా భర్త పాడిస్తాడు, మా తండ్రి పాడిస్తాడు, నా మామ పాడిస్తాడు, ఆఫీస్ క్యాబ్ వస్తుంది, ఓలా ఉంది, ఊబర్ ఉంది, అన్నీ సరే. బట్ ఇఫ్ ద నీడ్ బి, ఇఫ్ ద సిచ్యుయేషన్ కాల్స్ ఫర్ యూ టు డ్రైవ్, నాకు వస్తుంది, ముందుకు ఇది ప్రయోగం పడుతుంది, ప్రయోజనానికి వస్తుంది అనే కాన్ఫిడెన్స్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పైన పెట్టుకుంటే కాదు. ఒక పిన్ సైకిల్లో, మోటార్ సైకిల్లో, బైక్‌నో మనం ఎలా పారించే కాన్ఫిడెన్స్ తీసుకుంటామో, అట్లా ధర్మాన్ని పరిపాలిస్తూ వస్తుంటే, ధర్మో రక్షతి రక్షితః. ఎట్లా అద్భుతమైన మాటలు చెప్తారు. ధర్మాన్ని మనం కాపాడితే మనల్ని ధర్మం కాపాడుతుంది. ఇట్స్ సింపుల్ వర్క్. మనుషులు పుడతా ఉండ్రి. ఐ నో వాట్ ఐఎమ్ సేయింగ్ మైట్ బి కన్‌ఫ్యూజ్. మీకు అందరికీ కొంచెం ఎక్కడో అసంబంధంగా మాట్లాడుతున్నా మీకు అనిపిస్తుంది. మీరు సమగ్రంగా అర్థం చేసుకోవాల్సొస్తుంటే, యూ ట్రై టు హ్యావ్ ఆల్ దిస్ థింగ్స్ అట్ డిఫరెంట్ ఫార్మ్స్ నౌ. అంటే దారాలు వేరు వేరుగా మీకు కనపడుతుంటాయి. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే దాన్ని వేసి బాగా గంటేసినప్పుడు కన్క్లూజన్‌ల ఈ వేరు వేరే దారాలు ఎక్కడి నుండి వస్తున్నాయి, ఎందుకు వేరు వేరే ఆయామాల్లో మాట్లాడుతున్నామో, దాని రిలవెన్స్ ఏమి, దాని సిగ్నిఫికెన్స్ ఏమి, దాని ప్రాముఖ్యత ఏమి అనేది మేబీ నెక్స్ట్ 10 మినిట్స్‌లో అర్థమవుతుంది అనుకుంటాను. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనము. మాకందరికీ క్వాలిటీ ఆఫ్ లైఫ్‌కి ఒక బహుముఖ్య ఇంపార్టెంట్ పర్స్పెక్టివ్. ఏమంటే అనాయాసంగా చావాలి. మరణం ఎట్లుండాలా, జీవితకాలం ముగిసినప్పుడంటే లివ్ వెల్ అండ్ లీవ్ వెల్ అంట. బాగా బతుకు, పోయినప్పుడు 4 జనాలు మమ్మల్ని జ్ఞాపకించుకున్నట్లు ఒక బతుకు మాకుండాలి. ఇంగ్లీష్‌లో ఒక ఉక్తుంది, దాన్ని చెప్పాలని ఆశిస్తాను. రిమెంబర్ ద డే యూ ఆర్ బార్న్. రిమెంబర్ ద డే యూ ఆర్ బార్న్. మీరు పుట్టినరోజు జ్ఞాపకం చేసుకోండి. ఎవరినైనా అడగండి. యూ వర్ క్రయింగ్ అండ్ పీపుల్ అరౌండ్ యూ వర్ లాఫింగ్. మీరు ఏడుస్తుంట్రి, ఎందుకంటే గర్భం నుండి బయటికి ఇప్పుడు వచ్చినారు. మనకేమీ తెలియట్లే సందర్భము. అయితే పీపుల్ అరౌండ్ యూ వర్ లాఫింగ్.
ఇంటి పక్క వాళ్ళు అబ్బ, అమ్మ, మామ, అత్త, తాతయ్య గారు, అవ్వ అందరూ ఖుషీగా తీపి పంచుకొని మా ఇంటికి పిల్లవాడొచ్చాడు, ఆ బాబాయ్ వచ్చింది, అమ్మాయి వచ్చింది అని సంబరమ పెడుతుంటారు. బికాస్ దే వర్ సో హ్యాపీ. మీరు ఏడుస్తూ ఉంట్రి, మన సరౌండింగ్స్ సంభ్రమిస్తా ఉంటాయి. జీవితం ఎట్లుండాలా? వెన్ యూ గో లాఫింగ్, పీపుల్ అరౌండ్ యూ షల్ క్రై. ఎట్లా అద్భుతమైన మాట చూడండి. మనము పై అప్పుడు నొప్పితో, బాధతో, వేదంతో, కాయిలాలతో, క్యాన్సరు, హార్ట్ అటాకు ఇటువంటి జబ్బులతో మనము 30, 40 ఇయర్స్ ఏం సంపాదించుంటామో ఫాస్ట్ ర్యాట్ రేస్‌లో పక్కింటి వాడు మారుతి కార్ తీసుకుంటే మనం బెంజ్ తీసుకునాలి. వాడు రూ. 15,000 ఫోన్ తీసుకుంటే నేను 1,50,000 ఐఫోన్ తీసుకునాలి. వాడు ఢిల్లీకి పోతే నేను డెన్మార్క్ పోవాలి. వాడు పిజ్జా తింటే నేను వాడు ఓలిగ్ తింటే నేను పిజ్జా తినాలి. ఇటువంటి ఈ ర్యాట్ రేసు, అన్‌వాంటెడ్ కాంపిటీషన్స్, అన్‌హెల్తీ కాంపిటీషన్స్, అన్‌కాల్డ్ ఫర్ కాంపిటీషన్స్. అన్‌కాల్డ్ ఫర్ అంటే దాని అవసరం మనకు లేదు. అయినా కూడా మనం పోటీ చేస్తాం. వీళ్ళతో పాటు పోటీ చేసి ఎంతో సమస్యల్ని మనము తెచ్చుకుంటాం. సో, లీవ్ వెల్, అనాయాసైన మరణం వినా దైన్యేన జీవనం అని సంస్కృతంలో చెప్తే అది మనకు అంత హితంగా ఉండదు. అనాయాసంగా జీవించాలిపా, అనాయాసంగా పోవాలి. వినా దైన్యేన జీవనం, ఎవరినూ అడుక్కోదండి. అబ్బా నాకు ఆరోగ్యం ఇయ్యి అడిగేవాడిని వాడు. భగవంతుడిని మనం అడుగుతూ ఉంటే నాకు ఆరోగ్య భిక్ష ఇప్పా అని అడిగితే సంకోచం లేదు. నాకు భాష వద్దు, భావన అంతే కావాలి భగవంతుడికి. హి వాంట్స్ ఓన్లీ ది ఇన్నర్ కంటెంట్. మనస్పూర్వకంగా భగవంతునికి మానసిక ఆరోగ్యం మనం స్థాపించుకోనాలా, దాన్ని స్థిమితంగా పెట్టుకోనాలా. దాన్ని సాధించాలంటే ధ్యానము, యోగా, ప్రాణాయామము, విచ్ ఈస్ ధర్మ అకార్డింగ్ టు మీ. నా ప్రకారంగా ఇది ధర్మము. సర్వే జనా సుఖినో భవంతు అంటే నన్ను ఫస్ట్ సుఖంగా పెట్టు. మనమందరూ స్వార్థపరులైనాము. ఎట్లయినాము? పక్క వాళ్ళు చచ్చిపోయినా సరే, చెల్లిపోయినా నాకు సంబంధం లేదు. నేను బాగుండాలి అనే ఫీలింగ్‌లో ఉన్నాము. దీని అర్థం ఏమి? సర్వే జనా సుఖినో భవంతు అంటే నన్ను బాగుపెట్టినావు కదా! నా పక్కింటి వాడిని బాగుపెట్టు. మా ఇంటి వాళ్ళు బాగుపెట్టు. ఊరు వాళ్ళు బాగుపెట్టు. మా ప్రాంతం వాళ్ళు బాగుపెట్టు. మా దేశాన్ని బాగుపెట్టు. జగత్ విశ్వాన్ని పూర్తి శాంతిగా, సమర్పకంగా, సమృద్ధిగా పెట్టు అనేది థాట్ ఏదైనా ఉంటే అది మన ధర్మంలో మట్టుకు ఉండేకి సాధ్యం. అండ్ నౌ కమింగ్ టు ఆయుర్వేదం. సమదోష సమాగ్నిశ్చ సమధాతు మలక్రియాః ప్రసన్న ఆత్మ ఇంద్రియ మనాః స్వస్థ ఇత్యభిధీయతే. హూ ఈజ్ హెల్తీ? ఎవరు ఆరోగ్యపూర్లు? ఎవరు ఆరోగ్యవంతుడు? ఎలా డిఫైన్ చేస్తాం? ఈ మనిషి ఆరోగ్యవంతుడా రోగిష్ఠుడా అని ఎలా డిసైడ్ చేస్తాము అని ప్రశ్న వచ్చినప్పుడు వాడు హాస్పిటల్‌కి పోలేదండి. దాన్ని కాబట్టి వాడు ఆరోగ్యవంతుడు. వాడు హెల్తీగా ఉన్నాడు. ఎందుకంటే వాడు పొద్దున్న లేస్తే ఆల్కహాల్ తాగుతాడు, సిగరెట్ తాగుతాడు, నాన్ వెజ్ తింటాడు, పిజ్జాలు తింటాడు, బేకరీలోనే పడింటాడు, కేక్స్ తింటుంటాడు, పేస్ట్రీ తింటాడు. వాడికి ఏం కాలేదు. వాడు వీధిలో పానీపూరి తింటాడు. వాడికి మోషన్ కూడా ఏమీ తేడా లేదు. వాడు ఎక్కడంటే అక్కడ నీళ్ళని తాక్కొని వస్తాడు. వాడికి ఏమి జబ్బు, జ్వరము, దగ్గు రాలేదు. దాన్ని కాబట్టి నో ప్రాబ్లమ్ అట్ ఆల్. హి ఈస్ హెల్తీ. వాట్ ఈస్ హెల్త్ అకార్డింగ్ టు WHO? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తారు? కంప్లీట్ ఫిజికల్ అంటే శరీరం, సోషల్ సామాజికము, ఎమోషనల్ మానసికము, స్పిరిచువల్ ఆధ్యాత్మము, ఫైనాన్షియల్ అన్ని తరపున మీరు బాగా ఉంటే మట్టుకు యూ కెన్ బి హెల్తీ అని. ఇప్పుడు ఆయుర్వేదంలో చూస్తాం ఏమంటారని. సమదోష అంటే వాత, పిత్త, కఫాలు. ఈ ట్రయాంగిల్స్ ఏమి ట్రైపాడ్స్ ఆఫ్ లైఫ్ అని చెప్తాము. డిఫరెంట్ వర్టికల్స్‌లో శరీరం పైన అది ప్రభావం చేస్తుంటుంది. అది స్టెబిలిటీగా ఉంటే దెన్ సమదోషం, దోషము సామ్యతలో ఉండాల. వాత, పిత్త, కఫ అని మేము త్రిదోషాల గురించి మాట్లాడతాము. ఇఫ్ ఇట్ ఈస్ స్టెబిలైజ్డ్ ఆరోగ్యం మంది. సమ అగ్ని ఇట్లా అద్భుతమైన మాట. అగ్ని అంటే నిప్పు. పంచధాత్వాగ్ని, పాచకాగ్ని, జఠరాగ్ని అని చెప్తాము. పంచభూతాగ్ని అంత ధాత్వాగ్నిలంతా చెప్తుంటాము. జీర్ణ ప్రక్రియ వెనకటి కాలంలో తినేవాళ్ళు అడగండి. అంత పెద్ద సంగటి, అంత అన్నము. ఇప్పుడు కూడా కీర్తి మన ఆంధ్ర వాళ్ళకుంది. ఆంధ్ర మీల్స్ అంటే అన్‌లిమిటెడ్ మీల్స్. తిరుపతిలో మీరు చూస్తుంటారు.
ఇట్లా అన్నం వాడు పోస్తుంటాడు, పుట్టి అన్నము బేసిన్ అమ్మేస్తుంటే మేము అది తింటాం. ఎందుకు తింటాము? మన జఠరాగ్ని బాగుంది, దానిలో జీర్ణించుకోలేటువంటి కెపాసిటీ ఉంది. ఆ బద్దు భగవంతుడు డబ్బులు ఇచ్చిండలేదు, అన్నం ఇచ్చిండే. ఈ బద్దు యథేచ్ఛంగా డబ్బులు ఇచ్చినాడు. అన్నం తినే యోగ్యత, భాగ్యము నసీబులో అంటే తలరాతలో బాగా తినేటువంటిది ఒక ఫ్రీడమ్ లేదు. మేమంతా చిన్న పాపల బిడ్డలుగా ఉన్నప్పుడు మా గ్రాండ్ మదర్, మా ఫాదరు మదరు, వాళ్ళ ఫాదరు మదరు ఇంట్లో ఒబ్బట్టు అంటాము, ఓలిగులు అంటాము. ఐ డోంట్ నో వాట్ యు సే ఇన్ ఆంధ్ర. ఓలిగులు స్వీట్స్ చేస్తే దేర్ వాస్ నో లిమిటేషన్. 20 తింటావా మున్పే చెప్పు, అంత చేసి పెడతాను నీకు అంటే దేర్ వాజ్ నో కాంప్రమైజ్ ఫర్ రేషనింగ్ ఆఫ్ ఫుడ్. టుడే వీ హ్యావ్ అబండెంట్ మనీ, దెన్ డబ్బులు లేదు, ఆ కాలానికి డబ్బులు లేదు. అయితే ఆహారాన్ని కష్టపడి సంపాదించి కృషి చేసి ఫిజికల్ యాక్టివిటీ వ్యాయామాలు చేసి సాధించుకొని కష్టపడి ఒకంత నెయ్యి, ఒకంత ఓలిగులు, స్వీట్స్, బాగా అన్నము పప్పు తిని ఉండేవారు. డబ్బులు ఉండలేదు, హెల్త్ ఉండింది. ఈ రోజు డబ్బులు యథేచ్ఛంగా ఉంది. అండ్ ఐ వాజ్ జస్ట్ టాకింగ్ అబౌట్ సమ్ ఎడ్యుకేషనల్ స్కాలర్షిప్ యాదో కమిటీకి నేను చైర్మన్గా ఉన్నాను. ఐ వాజ్ జస్ట్ ట్రైంగ్ టు డిసైడ్ పేరెంట్స్ ఎవరు ఎకనామికల్లీ పూర్ వాళ్ళ పాపలకి అంత ఎడ్యుకేషన్ ఫండ్ చేస్తాము ట్రస్ట్ ద్వారా నేను సెలెక్ట్ చేస్తుంటే నో వన్ ఈస్ పూర్. పూర్ అంటే మీకు 10 lakhs వస్తుంది, నాకు 1 lakh వస్తుంది దాని కాబట్టి మీకినా నేను పూరు, ఆ కంపారిటివ్ పూర్నెస్ ఉంది. కానీ తినేకి లేదు, పనుకోనేకి ఇల్లు లేదు, బెడ్‌షీట్ లేదు, రగ్ లేదు, తట్టు లేదు, లోట లేదు నా దగ్గర. ఇట్లాగా ఉండేది దరిద్రము. బహుశः మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది వానిష్ అయింది. మేబీ ఎకనామిక్ స్టేటస్ ఆఫ్ ద కంట్రీ ఈజ్ ఇంప్రూవ్డ్. మనకు డబ్బులు బాగా వస్తున్నాయి, సంపాదించే వేరే దారులని అది వేరే. బట్ వాట్ ఈస్ లాస్ట్ ఇన్ దిస్ హోల్ ప్రాసెస్ ఈస్ హెల్త్. ఆరోగ్యము పడిపోయింది. బికాస్ మన ఆహారం సేవనం చేసే ఒక ప్రక్రియ. ఇప్పుడు అన్ని పద్ధతుల్లో మన ధర్మంకి సంబంధపడినట్ల శివరాత్రి ఉంటే రాత్రి జాగరణ చేయాలి. సమ్మర్ ఉంటే మట్టుకు మధ్యాహ్నం పండుకోనాలి. రైనీ సీజన్ అంటే వార్మ్‌గా ఉండాలి. ఒక బాణంతి జస్ట్ డెలివరీ అయిండేట్ల ఒక అమ్మాయి పాపకు జన్మమిచ్చినట్ల అమ్మాయి ఎక్కువగా ఉల్లిపాయలు, తెల్లగడ్డలు, గార్లిక్ తినాలి. సాత్విక గుణం ఉండేవాళ్ళు దీన్ని ముట్టకూడదు. రాజసిక గుణం కావాల్సిన వాడు అంటే రాజుడుగా ఉన్నవాళ్ళు విగర్, వైటాలిటీ, యుద్ధం చేయాలంటే వాడు ఇటువంటి ఆహారాలు తినాలి. వెజిటేరియన్ ఫుడ్ ఎవరికి, నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఎవరికి, సాత్వమైన ఆహారం అర్థాత్ కంపాటిబుల్. అంటే ఇప్పుడు తింటే పొద్దున్న తిన్నామనుకో 4 ఇడ్లీలో 3 దోసలు తిన్నామంటే 12 గంటలకు తెగ ఆకలి కావాలి. ఇంక కాదప్పా పొద్దున్న తిన్నాను జీర్ణమైపోయింది. నేను 20 పేషెంట్‌లకి చూస్తున్నాను. ఆ 4 ఇడ్లీకి పూర్తి జీర్ణమైంది. చానా ఆకలిగా ఉంది. ఇంక ఓపిక లేదు. త్వరితంగా పోయి త్వరగా నేను అన్నమో, చారో, పప్పో, కూర, సంగటి అన్నీ తింటే ఎనర్జీ వస్తుంది అంటే పొద్దున్నే తినబట్టి ఆహారము సంపూర్ణంగా జీర్ణమైతే దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ హెల్త్. కన్నడంలో ఒక మాట చెప్తుంటాము. 1 ಹೊತ್ತು ತಿಂದೋನ್ ಯೋಗಿ, 2 ಹೊತ್ತು ತಿಂದೋನ್ ಭೋಗಿ, 3 ಹೊತ್ತು తిందోన్ ಹೊತ್ಕೊಂಡು ಹೋಗಿ. దాని తెలుగు ట్రాన్స్లేషన్ ఏమంటే ఒకే ఒక టైం దినంలో తింటాడంటే ఆయన యోగి, 2 టైంలు వాడు తింటాడంటే భోగి, 3 టైంకి ఎక్కువ తింటుంటే ఉంటాడు అంటే వాడు మోసకంపండి, వాడు ఎదుక ప్రయోజనం లేదు అన్నమాట. ఇప్పుడు చూడండి ఆల్ సాత్విక్ పీపుల్ irrespective of their lifestyle. So when it comes to eating habits in particular, he may be a purohit, he may be a teacher, he may be a doctor, he may be into army, he may be into police, software, etc., driving anything. The person is too sattvic in nature. శాంతంగా పలకరిస్తాడు, ఉద్వేగంకు వాడు ఎగ్జైట్ అయ్యలేదు, రియాక్ట్ చేసలేదు ఇన్స్టెంట్గా, పొట్లాట్లకు పోయేలేదు. వాడిని మీరు మాట్లాడి చూడండి. హిస్ ఈటింగ్ లైఫ్ హ్యాబిట్స్ ఆర్ ఆల్వేస్ సస్టైనబ్లీ స్టేబుల్, వెల్ ఓరియంటెడ్. అంటే వాడు ఏం తింటుంటాడో దాని ప్రకారంగా వాళ్ళ జీవితం ఉంటుంది. దీనికి ఏమంటాము? యథా బ్రహ్మాండ తథా పిండాండ. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? యథా బ్రహ్మాండ తథా పిండాండకి ఎగ్జాంపుల్ ఏమంటే మనము కరేలా చూస్తున్నాం కదా, కరేలాకి ఏమంటారు తెలుగులో? ఈ సే ఇట్ యాజ్ బిటర్ గార్డ్ ఇన్ ఇంగ్లీష్. తెలుగులో
కాకరకాయ. కాకరకాయ. కాకర. కాకరకాయను కళ్ళ ముందర పెట్టుకోండి. యూట్యూబ్‌లోనో, ఇంటర్నెట్‌లోనో, గూగుల్‌లోనో ప్యాంక్రియాస్ ఫోటో తీయండి. ప్యాంక్రియాస్‌ని, కాకరకాయని కొంచెం కంపేర్ చేసి చూడండి. ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ వాల్‌నట్ తెలుసు కదా! వాల్‌నట్‌కి ఏమంటారు తెలుగులో? డ్రై ఫ్రూట్ వాల్‌నట్. మీరు వాల్‌నట్ అనే కొట్టండి. వాల్‌నట్ తీవండి. ఒక బ్రెయిన్ స్ట్రక్చర్‌ని తీసి పక్కన పెట్టుకోండి. డబుల్ బీన్స్ తీవండి. కిడ్నీ ఫోటోను పక్కన పెట్టుకోండి. కూష్మాండా గుమ్మడికాయ. ఈ గుమ్మడికాయని తీసుకోండి. మన పాట్ బెల్లీ అని టైప్ కొట్టండి. ఈపీఎన్‌డీస్ ఎస్పెషల్లీ మేల్స్‌కి ఉంటాయి. అంటే ఎవర్ ప్రెగ్నెంట్, నెవర్ డెలివరీ. పొట్టు ఇట్లుంటుంది. హి విల్ బి ఎ ఫ్యాట్ డమ్మీ ఫెలో. యథా బ్రహ్మాండః తథా పిండాండః. ఎందుకు నేను లైటర్ నోట్‌లో చెప్తున్నానంటే, మ్యాన్ ఈజ్ వాట్ హి ఈట్స్ అని. మనం ఏమి తింటామో మన ఆలోచన క్రమము దానకు అనుగుణంగా ఉంటుంది. మనం ఎప్పుడూ తామసిక, రాజసిక, ఎక్కువ స్పైసీ, ఎక్కువ మసాలాలు, ఎక్కువ జంక్ ఫుడ్స్ అన్నీ తినుకుంటే ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి మీకు స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇండియా ఈజ్ ఎ కంట్రీ విత్ రఫ్లీ అరౌండ్ 130+ మిలియన్ 130 నుండి 140 కోటి జనాభా ఉండే ఈ దేశంలో హైయెస్ట్ పాపులేటెడ్ కంట్రీ అవుతా ఉంది ఇండియా. అది ఒక పాయింట్ ఆఫ్ సాడ్‌నెస్, ఒక పాయింట్ ఆఫ్ హ్యాపీనెస్ ఆ తర్వాత మాట్లాడదాము. ఐయామ్ వరీడ్ అబౌట్ ద జనరేషన్ నెక్స్ట్. టుడే ఆడబిడ్డలకు మెనార్క్ అంటే పీరియడ్స్ స్టార్ట్ అయ్యే ఒక ఏజ్ మునుప 15 16 ఇయర్స్ ఉండే. ఇప్పుడు 8 ఇయర్స్‌కు 9 ఇయర్స్‌కు వి హావ్ సీన్ పీరియడ్స్ గెట్టింగ్ స్టార్టెడ్ టు స్మాల్ చిల్డ్రన్. ఆడపాపలకు 6 ఇయర్స్, 7 ఇయర్స్‌కు మాసిక స్రావం స్టార్ట్ అయ్యేది చూస్తున్నాం. ఎందరో ఖుషి పడతారు. బట్ ఆన్ ద కాంట్రరీ వెన్ ద మెనార్క్ అంటే పీరియడ్ స్టార్ట్ అయ్యి చాలా అర్లీ అయితే మెనోపాజ్ ఇస్ ఆల్సో ఫాస్ట్. వెనకటి కాలంలో 60 ఇయర్స్, 65 ఇయర్స్ వరకు లేడీస్‌కు పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా పీరియడ్స్ రెగ్యులర్‌గా అయ్యి షీ యూజ్డ్ టు బి హెల్తీ. 10, 15 పిల్లలు కని ఈ భరత భూమికి కాంట్రిబ్యూషన్ ఇచ్చేటువంటి తల్లి ఇప్పుడు నశిసిపోయింది, మనకు కనిపిస్తలేదు. వన్ చైల్డ్ ఫ్యామిలీ అంటాము. ఆ చైల్డ్ ఎంత హెల్తీగా ఉంది, ఆ చైల్డ్‌కి ఏమైనా అయితే సెకండ్ చైల్డ్ బ్యాకప్ ఉందా లేదా? దిస్ ఈస్ అ పాయింట్ టు బి అడ్రెస్డ్. నెక్స్ట్ మోస్ట్ ప్రైమరీ ఇంపార్టెంట్ ఎర్లీ డిసీజెస్ ఎందుకు వస్తుంది? ఎందుకు పీరియడ్స్ 8 ఇయర్స్, 9 ఇయర్స్‌కి వస్తుంది? ఇది పాప తప్ప, పేరెంట్స్ తప్ప. సింపుల్ లిప్‌స్టిక్ అండి. సింపుల్ లిప్‌స్టిక్. ఎల్‌కేజీ పాపకు మనం లిప్‌స్టిక్ ఏస్తాం. ఎందుకు? వి వాంట్ ద బేబీ టు లుక్ వెరీ అట్రాక్టివ్. 10థో, 12థో ఇంజినీరింగో, బీఎస్సీకో, డిగ్రీకో వచ్చిన ఒక అమ్మాయి ఎక్కువ బ్యూటిఫుల్‌గా కాచుకోవాలని షీ పుట్స్ లాట్స్ ఆఫ్ క్రీమ్, లాట్స్ ఆఫ్ జెల్స్, లోషన్స్, హెయిర్ డైస్, అమ్మోనియా, లిప్‌స్టిక్‌ల కాడ్మియము ఇవన్నీ శరీరంలోగా పై మల్టిపుల్ హార్మోనల్ చేంజెస్ అట్ ఎ వెరీ యంగ్ ఏజ్. సన్న వయసులో మాక్సిమం హార్మోనల్ చేంజెస్ ఒక అమ్మాయిలో మనము కలుపుతున్నాము, రూపిస్తున్నాము, నూపుతున్నాము. సో డెఫినెట్లీ స్టార్టింగ్ ఫ్రమ్ సింపుల్ కోల్డ్ అండ్ కాఫ్, మామూలు జ్వరము, పడశము, జబ్బు, దగ్గు నుండి క్యాన్సర్ వరకు ఏ రకమైన రోగాలు కూడా మనకు వస్తుండే చూస్తున్నాం. కోవిడ్-19 టు 23 ఏం ఆట ఆడింది? భగిని స్టార్టింగ్‌లో చాలా బాగా చెప్పినారు. I was updated in the COVID era of all this technological visualization of media and technology was been the true to me during COVID times అని. కోవిడ్‌లో ఎన్ని జీవాలు పోయినాయో దాంట్లో వెజిటేరియన్ లాస్ ఆఫ్ లైఫ్ వాస్ ద లీస్ట్ మినిమమ్. పోలేదని చెప్తలేదు. లీస్ట్ మినిమమ్. ఏదైనా ఒక సాధు సంత as long as he was doing the dharma in its right way. ధర్మో రక్షతి రక్షితః అని ఎందుకు చెప్తామంటే, ధర్మం అంటే ఒట్టి పూజ చేస్తాను, పురస్కారాలు చేస్తాను, నోట్ల మంత్రం పరికరిస్తాను గానీ మనసులో భావన లేదంటే ఆ ధర్మం ఎదుక్కి ప్రయోజనం కాదు. ధర్మం అంటే మంచి చింతన, మంచి ఆహారము, మంచి సామాజిక బద్ధత, మనకు సామాజిక భద్రత ఇవన్నీ పెట్టుకొనుంటే దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ హెల్త్. అటువంటి అమ్మాయి లిప్‌స్టిక్ ఏసుకుంటోంది, హెయిర్ డై ఏసుకుంటుంది, కాడ్మియము, పొటాషియము, అన్‌వాంటెడ్ హార్మోన్స్, కెమికల్స్, జంక్ ఫుడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ డోంట్ నో
How many of us are vegetarians here? The milk what we drink most of the times, that Jersey HF, black and white cows, them తాగుతున్నాము. It is a modified pig's milk, not at all a cow's milk. So అంత chemical processed manufactured milk, not naturally generated manufactured milk, lot of preservatives. So చూడండి, there was a scam which was being done in the border of Tamil Nadu and Karnataka of late. Milk was being obtained, that was being given to all bakeries, అన్ని బేకరీలకు స్మాల్ కాండిమెంట్స్ కు పొద్దున్న 4 గంటలకి బస్ స్టాండ్లు అంతా పాలలు, కాఫీలు, టీలు చేస్తారు కదా. మల్టిపుల్ యూటిలిటీ సెంటర్స్ అంటారు. అంటే అర్లీ మార్నింగ్ డ్రైవర్లు కానీ, పిలిగ్రిమేజ్ సెంటర్స్, తీర్థయాత్రల పొద్దున్న పోతే ₹10 ఒక చాయ్ బాయి తీసుకొని తాగుకొని పోతూ ఉంటారు. దానిపైన ఒక రీసెర్చ్ అయినప్పుడు 18 డేస్, 22 డేస్ పాలు చెడతానే లేదు. పాలు పొగలే పోతలేదు. అలానే ఉండేది. ఫ్రిడ్జ్‌లో పెట్టండి, పెట్టుకో ఉండండి, రోడ్‌లో పెట్టండి, అవుట్ సైడ్ రూమ్ టెంపరేచర్‌లో కూడా పెడితే పాలు పాడవుతనే లేదు. అండ్ సెల్లింగ్ ప్రైస్ వాస్ చీటింగ్. మోసం చేసేదానికి దానికంతా ₹47 ఏమో పర్ ప్యాకెట్ అమ్మేవారు లీటర్. కాస్ట్ ప్రైస్ ఎంత తెలుసా? దొంగతనం ప్రైస్, అడల్టరేటెడ్ ప్రైస్ ₹6 పర్ లీటర్. కంటైనర్‌లో some white color liquid was coming, which was mixed with urea, colors, chemicals, bleaching powders. It was a white thing with little bit of milk flavor. నీళ్ళకి కొంచెం థిక్నింగ్ ఏజెంట్, సంథింగ్ లైక్ మైదా wheat flour, processed wheat flour is a thickening agent. దాంతో పాటు మిల్క్ ఫ్లేవర్ వేస్తే దట్ వైట్ లిక్విడ్ వుడ్ బికమ్ మిల్క్. నీళ్లు తెల్లగా ఉండే నీళ్లు కొద్దిగా మిల్క్ పౌడరు, స్టార్చ్, మైదా, మిల్క్ ఫ్లేవర్ వేస్తే థౌజండ్స్ ఆఫ్ లీటర్స్, వెయ్యాంతర లీటర్ పాలని మీరు అలానే పెట్టుకోవచ్చు. 20-25 నాళ్ళకు ఏమీ కాదు. దాన్ని మనం తీసుకొని చీపో తెలియకుండానో జ్ఞానం ద్వారా దాన్ని తీసుకొని తాగుతుంటే శరీరంలో ఎక్కడిపై డిపాజిట్ కావాలి. రైట్ ఎగ్జాంపుల్, అట్ ద రైట్ సిచ్యుయేషన్ మార్కెట్కి పోతాము. 4 డస్ట్బిన్లు, 3 షరట్లు, 4 చెప్పులు, 4 కొడ, 4 బిందెలు, 4 ప్యాకెట్స్ ఆఫ్ చిప్స్, 40 ప్యాకెట్స్, 8 కుక్కర్లు, అన్నీ బాగా ఉంది ఒక మాల్లా, ఒక షో సెంటర్లు అన్ని తీసుకొని వస్తాం. తెచ్చిన రోజు మనకు చాలా హ్యాపీ, అందరికీ చూపిస్తూ ఉంటాం. డబ్బులు ఉన్నాయంటే ఒకటి 10 టూ వీలర్స్ తీసుకుంటాడు. బుల్లెట్ తీసుకున్నాను, జూపిటర్ తీసుకున్నాను, యాక్టివా తీసుకున్నాను, డబ్బులు తీసుకున్నాను, ఒక 4 సైకిల్ పెట్టుకుంటాను, జిమ్‌లో ఇన్‌స్ట్రుమెంట్స్ ఒక 10 ఇన్‌స్ట్రుమెంట్ పెట్టుకొని ఒక రూమ్ అంతా జిమ్ చేసుకున్నా ఇంట్ల. ఇటువంటి చాలా ఎగ్జాంపుల్స్ నాకు ఎవ్రీడే వస్తుంటాయి. హౌ లాంగ్ పర్సిస్టెంట్‌లీ విల్ యూ యూజ్? ఎన్ని రోజులు దాన్ని నియమితంగా, నిగదితంగా మనసుకు సమాధానం వచ్చేట్టు రూపంలో ఎవ్రీడే ఎంత యూజ్ చేస్తావు అని క్వశ్చన్ అడిగితే 3 మంత్స్, 4 మంత్స్, 5 మంత్స్ ఇట్ ఈస్ సాచురేటెడ్. మీరు చూడండి, ఓఎల్ఎక్స్‌లపై చూడండి, ఉత్ప్రేక్షణ చేయట్లేదో కొత్త బాడీ జిమ్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఇమ్మీడియేట్ ఫర్ సేల్. కొత్త కార్స్ ఇమ్మీడియేట్ ఫర్ సేల్. కొత్త మోటార్ బైక్స్, మొబైల్స్, గ్యాడ్జెట్స్, ల్యాప్‌టాప్స్, చార్జర్స్, పెన్ను, పెన్సిల్ అన్నీ ఫర్ సేల్. ఎందుకు? బికాస్ దే ఆర్ ఫ్రస్ట్రేటెడ్. మల్టిపుల్ థింగ్స్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్. ఎక్కువ సామగ్రులు ఒకే టైంలో మీ దగ్గర ఉంటే అది మీకు సమాధానం ఇవ్వటం లేదు. ఇప్పుడు చాలా ఆకలైన వాడికి, ఒక మనిషి చాలా ఆకలైంది, తడుచుకొని ఇంకా సాధ్యమేలే వాడుకున్నప్పుడు అన్నము, చారు, ఉట్టి అన్నము, పప్పు ఒక ఇంత నెయ్యేస్తే ఆ క్వాలిటీ ఆఫ్ అబ్జార్ప్షన్, అంటే వాడు ఆస్వాదించే గుణమట్టం ఎలా ఉంటుంది దాన్ని కంపేర్ చేయండి. మీరు పొద్దున్న ఇంట్లో తినుకొని 11:00 హోటల్లో ఒక ఇడ్లీ వడ తినుకొని, మళ్ళీ మధ్యాహ్నం ఇంకేదో పెండుకో పోయి అక్కడ కూడా బాగా తినుకొని, సాయంకాలం ఒక పానీపూరి తిన్నాను, బోండా బజ్జీ తిన్నాను అనుకొని ఇంటికొచ్చి మళ్ళా భోజనము వేస్ట్ అవుతుంది, అమ్మ తిట్టుతుంది, వేస్ట్ అవుతుంది వంట చేసినాను తినేది, అది తిని ఆ రోజు మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ నెక్స్ట్ డే ఎలా ఉంటుంది? నేను అప్పుడు చెప్తున్నాను, కనెక్టింగ్ టు ది బేసిక్స్ ఆఫ్ మై వర్డ్స్. బ్రాహ్మీ ముహూర్తే ఉత్తిష్టే జీర్ణే నిరూపయన్ అని చెప్పినాను. మీరు రాత్రి చాలా హెవీ ఫుడ్, మ్యాసివ్ ఫుడ్ తిన్నట్టు మేమంతా బాగా తిని పడుకునేస్తాము. తిని తక్షణం పడుకుంటాము. ఇట్ షుడ్ హ్యావ్ ఎ గ్యాప్ ఆఫ్ అట్లీస్ట్ 2 అవర్స్. బాగా తిని తక్షణం రక్కొప్పుకొని ఫ్యాన్ వేసుకొని కిటికీలంతా క్లోజ్ చేసుకొని పడుకునేస్తాం. మన ఊపిరి అదే గ్యాస్, అదే ఎయిర్‌ను
పైన మనం ఇన్హేల్ చేస్తూ ఉంటాము. దాని నుండి ఎంత ప్రాబ్లమ్స్ లైఫ్‌కి వస్తుంది. ఆయుర్వేదం అనేది ఇట్స్ నాట్ పాయింట్ ఆఫ్ 1 డే, 1 అవర్, మేబీ 10 ఇయర్స్ తీసుకుంటాను సార్ ఆయుర్వేదం కాదు. వెన్ ఎవ్రీథింగ్ ఫెయిల్స్ అంతా అయిపోయిందండి. క్యాన్సర్ 4 స్టేజ్ అని చెప్తున్నారు. ఐఎమ్ ఎ పార్ట్ ఆఫ్ కర్ణాటక క్యాన్సర్ సొసైటీ యాస్ ద వైస్ ప్రెసిడెంట్. సో బీయింగ్ సీయింగ్ ఎన్ నంబర్ ఆఫ్ కేసెస్ ఆన్ ఎ డైలీ బేసిస్. 4th స్టేజ్ క్యాన్సర్ అని చెప్తున్నారు. నేను ఇప్పుడు మీరు ఏ మందు ఎంత డబ్బైనా సరే ఇస్తాను. ఒక 20 ఇయర్స్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇస్తారా? పొరపు కొనుక్కోవచ్చు, నిద్ర కాదు. పుస్తకం కొనుక్కోవచ్చు, విద్యను కాదు. బియ్యాన్ని కొనుక్కోవచ్చు. అయితే సమాధానం, సంతృప్తి తినేటువంటి రూపంలో సాధ్యం లేదు. ఎన్నో ప్రవచనాలు చేయొచ్చు. ఒక బిఎస్ఎస్ సంపర్కము సాధ్యం లేదు. సో వాట్ ఐ మీన్ టు సే, నేనేం చెప్తాను, జీవితకాలం మనిషి ఇంట్లో పుట్టినప్పుడు ఒక సమాధానం గురించి అప్పుడే మాట్లాడినాం. దాని కన్క్లూజన్ ఇవ్వాలంటే, పాప ఎక్కడ పుడతా ఉండే? ఇంట్లో పుడుతూ ఉండే. మనిషి ఎక్కడ చేస్తూ ఉండే? ఎప్పుడు చేస్తూ ఉండే? పాప పుట్టింది ఇంట్లో, అమ్మాయో బాబాయ్ పుట్టినాడంటే ద ఓన్లీ పాయింట్ ఆఫ్ డిస్కషన్ వాస్ తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారా? ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారా? ప్రే గాడ్, థ్యాంక్ యూ, ముగిసింది కథ. అది పాప పెద్ద అవుతుంది, వాడు చిన్నోడో అమ్మాయో ఇంజనీరో డాక్టరో సైంటిస్టో ఏదో ఒకటి అవుతాడు. సో నో ప్రాబ్లం. మనిషి చెల్లిపోయినాడు అనే ఇన్ఫర్మేషన్ వస్తే యూజువల్ టెండెన్సీ ఏముండేది? 100 అయిందా? 96 అయిందా? ఓ సార్థక జీవితము, పుణ్యాత్ముడు, బాగున్నాడు, మనకందరికీ మార్గదర్శనం ఇచ్చినాడు, పోయినాడు. ఇప్పుడు 20, 30, 40, 50 డిసీజెస్. 50 పైన ఉంటే అది బోనస్. దానిపైన ఏం జీవితం ఉందో మా అందరికీ బోనస్ లైఫ్ అనే ఒక సిచ్యువేషన్ పోస్ట్ 80 బార్న్ జనరేషన్కి మనకు ఆవరించుకుంది. ఈ వ్యాధి మనకు ఆవరించుకుంది. ఎందుకంటే వీఆర్ షూర్ దట్ వీఆర్ నాట్ హెల్తీ. మనం ఆరోగ్యంగా లేదు అనేది వెరీ క్లియర్. అండ్ అగైన్ కనెక్టింగ్, దిస్ ఈస్ ద కన్క్లూజన్ పార్ట్స్ ఆఫ్ ఫాస్ట్ అర్లీ డేస్ ఏం చెప్తున్నానో నేను పుస్తకం చూసుకొని మాట్లాడను. సో ఐ టాక్ ఇన్స్టంటేనియస్లీ. ఐ హ్యావ్ దట్ కనెక్ట్ ఆఫ్ వాట్ ఐ హ్యావ్ టోల్డ్. కనెక్టింగ్, ఆహారము డిసైడ్స్ అవర్ మైండ్. ఆహారము డిసైడ్స్ అవర్ కల్చర్. ఆహారము డిసైడ్స్ అవర్ ప్రొఫెషన్. ఆహారము డిసైడ్స్ అవర్ డిసిప్లిన్. ఆహారము డిసైడ్స్ అవర్ నిద్ర. దిస్ ఈజ్ ధర్మ, దిస్ ఈజ్ ఆయుర్వేదం. ఆయుర్వేదం అంటే కాలేజీకి పోయి నేర్చుకోవటం కాదు. బేసిక్ హోమ్ రెమెడీస్ గురించి ఐ హావ్ రిటన్ ఎ బుక్ ఇన్ కన్నడ విత్ అట్లీస్ట్ 108 హోమ్ రెమెడీస్ బీన్ డాక్యుమెంటెడ్. అంత పెద్ద స్టేజెస్, పెద్ద నాట్య వైద్యులు ఏమేమి చెప్పినారో దానికి సైంటిఫిక్ అప్రోచ్ ఈ రోజుకి ఏం ప్రస్తుతమో దాని అంతా కూర్చొని రాసి డాక్యుమెంట్ చేసి ఒక ఫైల్ అది చేసి దెన్ వి మేడ్ ఇట్ బుక్. కర్ణాటక గవర్నర్ గారు దాన్ని రిలీజ్ చేసినారు. అది ఇచ్చేకపోయినప్పుడు వాట్ వాస్ ద ఫీడ్బ్యాక్? సార్ చాలా గొంతు పెట్టుకుంది, వాయిస్ చేంజ్ అయిపోయింది, చాలా తలనొప్పి, ఎంగిలి మింగెంక కాదు, నీళ్ళు తగ్గక చాలా బాధగా ఉంది నాకు, ఇటువంటి కంప్లైంట్ చెప్పినప్పుడు ద రెమెడీ వాట్ ఇట్ వాస్ రిటన్ వాస్ నీళ్ళు పాలు. అంటే ఇంత పాలు, అంత నీళ్లు, ఏలక్కులు, లవంగము, కల్చక్ర, కెంపు కల్చక్ర, రెడ్ క్యాండీ షుగర్ అంటాము, కొంచెం మిరియాలు, పెప్పర్, దీన్ని వేసుకొని తాగండి. ద మొమెంట్ గ్రేట్ జెంట్లమెన్ ఇన్ కర్ణాటక వాజ్ ఇంటూ అడ్మినిస్ట్రేటివ్ హెడ్. దాని హోమ్ రెమెడీ చదివి, సార్ ఇది ఒక హోమ్ రెమెడీనా, దీన్ని ఒక ట్రై చేయాలనా? నెక్స్ట్ దట్ వాస్ పార్ట్ ఏ ఫర్ ద ప్రాబ్లమ్. పార్ట్ బి రిప్లై ఏముండిందంటే, తులసి లీఫ్, చిగురాకు, తులసి చిగురాకు 4-5 చిగురాకులు తేనెలో ఇట్లా అద్ది నిదానంగా నములుకొని తినండి అని రాసింది. తులసి దాన్ని తేనెలో అద్దుకొని తింటే దుగ్గిపోతుంది, పడిశం పోతుంది, కఫం యూత్లకు వస్తుంది అని మీరు అనుకున్నారు. ఇన్నిన్ని కాఫ్ సిరప్లు, ఇన్నిన్ని మ్యూకులెంట్స్, ఇన్నిన్ని యాంటీబయోటిక్స్ నేను తీసుకున్నాను. ఐ ఆల్రెడీ స్పెంట్ అరౌండ్ 15,000 to 16,000 rupees ఆన్ యాంటీబయోటిక్స్ అండ్ ఇది ఫర్ ద పాస్ట్ 3 or 4 months. అదే పంచైక ఉన్నప్పుడు మీరు ఇచ్చేటువంటి పుక్కట పెట్టి మెడిసిన్ ఎంత మహా వర్క్ అవుతుంది, ఆల్టర్నేట్ మెడిసిన్ ఎంత ఫాస్ట్గా వర్క్ అవుతుంది అని ఆ మహాశయుడు అన్నాడు. అగైన్ ది సాత్విక్ మైండ్ దట్ ఐ హ్యావ్ పోస్ట్లాడేది, రిటాలియేట్ చేసేది, ఫైట్ చేసేది, దట్స్ డిఫరెంట్ ఇష్యూ. బట్ బీయింగ్ కామ్ అండ్ కోల్డ్, యూజువలీ ఐ ఆమ్ ఎ గుడ్ లిజనర్, నాట్ ఎ గుడ్ స్పీకర్. నేను శాంతంగా వినుకుంటాను.
టైం వచ్చినప్పుడు ఎవరికి ఎంత అందించాలో అంత విషయం మట్టుకు అందిస్తాను. అండ్ ఐ డోంట్ లూజ్ మై టెంపర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యాస్ లాంగ్ యాస్ ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్ అండ్ అన్‌అవాయిడబుల్. ఆయనకి ఇంతే చెప్తున్నాను నేను. మీరంతా ట్రై చేస్తున్నారు. 3 మంత్స్, 4 మంత్స్ ట్రై చేస్తున్నారో, ఇప్పుడు దీన్ని ట్రై చేసి నాకు దినానికి 3 టైమ్స్ కాఫీనో, టీనో, వేరే పెప్సీనో, కోలాలో తాగుతూ ఉంటారు. దాని గురించి కొంచెం పథ్యం చెప్తాను. పథ్యం అంటే పతాహితం పథ్యం. వాట్ ఈస్ గుడ్ టు ద ఇన్‌సైడ్ ట్రావెల్ జర్నీ ఆఫ్ ది ఫుడ్ పాత్వే దాన్ని మనం ఫాలో చేసేది పథ్యము. సో, దానికి కాబట్టి కొంచెం కారము మరియు నూనె పదార్థం కాంబినేషన్ తినొద్దండి. స్వీట్స్ వద్దు, పెరుగొద్దు, శీతలమైన రెఫ్రిజిరేటెడ్ ఫుడ్స్ తినొద్దండి. ఉడుకు నీళ్ళు తాగండి. దాంతో పాటు ఏలక్కి, ఏ ఏలకులు, మిరియాలు, లవంగము, పసుపు, నీళ్ళు, పాలు ఇంతేసుకొని ఉడికించుకొని ఎవ్రీ 3 అవర్స్ తాగండి. 4, 5 ఆకులు, తులసి ఆకులు, చిగురాకులు, ఎర్లీ స్టార్ట్ టెండర్ లీవ్స్ ఆఫ్ తులసి, కృష్ణ తులసి దేనిలో అద్ది బాగా నమిలి తిని, అది తీసుకున్న తర్వాత 10 నిమిషాలు ఏమి నీళ్ళు తీసుకోక మీరంతా ఆమెతో భోజనం చేసుకొని, నీళ్ళు తాగుకొని, పనులు చేసుకొని 3 డేస్ వదిలిరాండి అని. హి కేమ్ ఆన్ ద సెకండ్ డే వెరీ ఫ్యూరియస్ స్ట్రిక్ట్ ఫేస్. నేను అనుకున్న వాడు జగలు మాడడానికి వచ్చినాడు నాతో పాటు. హి సెడ్, "సార్ నేను 4 నెలలు ఇంతంత యాంటీబయాటిక్స్ తీసుకున్నా, ఇంతంత కాఫ్ సిరప్‌లు నా దగ్గుకి తీసుకున్నా, నా ఫీవర్‌కి తీసుకున్నా, వాయిసే ఉండలేదు. టుడే అద్భుతంగా మాట్లాడుతున్నాను ఈరోజు. నా గొంతు స్పష్టంగా ఉంది. నా మాట సుమధురంగా ఉంది. నా భార్య, పిల్లలు ఈ చేంజెస్‌ని చూసి చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. ఐ జస్ట్ వాంటెడ్ టు థాంక్ యూ. మీకు ధన్యవాదాలు చెప్పడానికి వచ్చినానని." ధన్యవాదాలు నాకు కాదు అన్నారు ధన్వంతరి గారు. ఆయనకి ఇయ్యండి అని ఆయన సమాధానం చేసి పంపినాను. ది పవర్ ఆఫ్ హోమ్ రెమెడీస్, ది పవర్ ఆఫ్ ఆయుర్వేద ఈస్ ఆల్వేస్ లయింగ్ ఫ్రమ్ వితిన్ బికాస్ వీ హ్యావ్ టు బి మోర్ స్ట్రాంగ్ ఇన్ అండర్‌స్టాండింగ్ వాట్ లైఫ్ ఈస్ ఆల్ అబౌట్. జీవితమేమి, ఎలా, ఎందుకు, ఏమిటి అనే ప్రశ్న మనకొస్తే ఆయుర్వేదము మనకవుతుంది. దినము పొద్దునింటి రాత్రి వరకు చేసే దినచర్యలు అంటే ఎంతసేపుకి లేవాలి, ఎట్లు పళ్ళు రుద్దాలి, పాపకు ఏం పేరు పెట్టాలి, ఎప్పుడు పేరు పెట్టాలి, అన్నం తినిపించాలనా వద్దా, అన్నప్రాసనం ఎప్పుడు చేయాలి, కర్ణ వ్యధ, చెవులు రింగ్ వేస్తాము, కాలుకు పెళ్ళైన తర్వాత కాలు ఉంగరం వేస్తాము. కొన్ని ధార్మిక్ పర్స్పెక్టివ్స్ కదా సార్. ఆయుర్వేదం డాక్టర్‌కి ఈ ధార్మిక్ ప్రాక్టీసెస్‌కి సనాతన ధర్మ ప్రాక్టీసెస్‌కి కాళ్ళు ఉంగరాల్లో ఒక అమ్మాయి యేసుకునేదానికో, ముక్కు కుచ్చుకునేదానికో, చెవులు కుచ్చుకునేదానికో ఏం సంబంధం? మీరు మందిచ్చేటువంటి డాక్టర్ కదా ఆయుర్వేద వాళ్ళు. మీకీ ధర్మానికి ఏం సంబంధం? ఆయుర్వేదానికి, యోగానికి ఏం సంబంధం? సంస్కృతానికి, ఆయుర్వేదానికి ఏం సంబంధం? ఇది నా కన్‌క్లూటివ్ పార్ట్. మీరెప్పుడు చెవులు రింగ్ హోలేసుకుంటారో, ముక్కుకేసుకుంటారో, ది హార్మోన్స్ ఆర్ ఆల్వేస్ స్టెబిలైజ్డ్ బికాస్ మైక్రో రంధ్ర మేడ్ ఇన్ ద ఇయర్స్. చెవులో చేసే స్మాల్ రంధ్రం. ఒక ఏజ్ తర్వాత అబ్బాయికు, ఒక ఏజ్ తర్వాత అమ్మాయికు, ముక్కు పొడుగు కూడా ఒక ఏజ్ తర్వాత అమ్మాయికు, కాలుంగరాలు పెండ్లైన తర్వాత కాలుంగరం ఏసినందుకు దట్ ఇస్ వన్ ఆఫ్ ద గుడ్ యూట్రైన్ కాంట్రాక్షన్స్. అంటే గర్భాశయ చీలం ఏమి వికసితమైంటుంది, అది ఇటు ఉండాలా ఫర్ ఎ చైల్డ్ బేరింగ్ మదర్. సింపుల్ కాలుంగురము అట్లా అవుతుంది. ఉపవాసం, ఏకాదశి ఉపవాసము, సంకష్టహర చతుర్థి ఉపవాసము ఇవన్నీ చేస్తుంటాం. వాట్ ఈస్ ఉపవాస? ఉపవసతి ఇది ఉపవాస. మనకు మేము దగ్గర అయ్యేదానికి ఒక సాధన, ఒక కారణ ఉపవాసం. టు బికమ్ మోర్ క్లోజర్ టు యువర్ సెల్ఫ్ అని చెప్తాం ఇంగ్లీష్‌లో. మనకు మేము ఇంకా దగ్గర కావాలంటే మీరు చూడండి, హెవీ మీల్స్ తినండి ఒకరోజు. పొద్దున్నే గృహప్రవేశమో, నామకరణమో, పెళ్ళో, ఏదో ఒక పార్టీనో పొద్దున్నుంచి రాత్రి వరకు ఒక 20 సెల్లిలు నోరు ఆడించాలి. 20 సెల్లిలు ఏదో ఒకటి తింటా ఉండాలి. ఎక్స్‌పీరియన్స్ థట్. ఐ యామ్ ప్రిటీ ష్యూర్ మీరందరూ అది ఎక్స్‌పీరియన్స్ చేసుంటారు. అదయిన తర్వాత ఉపవాసం విత్ ఎ డిసెసివ్ మైండ్. అయ్యో! ಇವತ್ತು బ్రెడ్ తిన్నాను, ಇವತ್ತು పఫ్ తిన్నాను, ಇವತ್ತು మ్యాగీ నూడిల్స్ తిన్నాను, కొద్దిగా కోలా డ్రింక్స్ తాగేస్తున్నాను, ఆకలి ಇವತ್ತು ఉపవాసము. ಇವತ್ತು ఉపవాసం కాబట్టి ఇంట్లో తినలేదు. దేవస్థానంలోనే తిన్నానండి. నేను ధార్మిక్ పర్సన్ ఇటువంటి లాజిక్స్ ఎక్కువగా ఉంటుంది. అండ్ సార్ నేను వీకు. నేను లీన్ బిల్ట్ ఆఫ్‌కోర్స్ డయాబెటిక్స్ గాని, ప్రెగ్నెన్సీ కానీ, ఓల్డ్ ఏజ్ కానీ వాళ్ళందరికీ ఎగ్జామ్షన్స్ ఉంది. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ నేను ఒక 40 ఇయర్స్ సార్ నాకు చాలా వీక్ అయిపోతుంది. ఎనర్జీ ఉండాలి పని చేసేందుకు. దానికి కాబట్టి ఐ కెనాట్ ఫాస్ట్ అనేదానుకో మన
కొడుకుదో కూతురుదో పెళ్లి, మన ఇంటి గృహప్రవేశము, ఇంట్లో ఒక గణేష పూజ, ఇంట్లో ఒక శివరాత్రి అంటే మన పెద్దవాళ్ళ ఇంట్లో ఇబ్బంది ఏమీ తినను, నిరాహార నిర్జల అని ఒక తీర్మానం చూసుకునే వాళ్ళకుండే సటైటీ, కాన్ఫిడెన్స్, కెపాసిటీ అండ్ ఎగ్జిబిషన్ ఆఫ్ ఎనర్జీ పోస్ట్ బీయింగ్ ఉపవాస, ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంక్రీస్డ్, ఇట్ డజంట్ డిక్రీస్. గాంధీజీ అన్ని రోజులు ఉపాసన చేస్తారంటే చచ్చిపోలే ఉపాసన చేసినందుకు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అయింది అవుతుంటుంది కూడా. సో వెన్ యూ ఫాస్ట్, త్యాగం చేస్తే, పథ్యము ఇస్ త్యాగం, అజీర్ణే భోజనం విషం, చాలా ఎక్కువ ఆవశ్యకత కన్నా ఎక్కువ మనం తింటూ ఉంటే దట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ఎ ప్రాబ్లమ్ టు అస్ అట్ ఆల్ అండ్ ఎనీ పాయింట్స్ ఆఫ్ లైఫ్. సో ఆయుర్వేదం ఒక బేసిక్ లెవెల్లో శ్రీ సామాన్యుడు ఎప్పుడు కావాల్సిన దాన్ని టచ్ చేయొచ్చు. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం యూ కెన్ స్టార్ట్ యూజింగ్ ఆయుర్వేద. సెల్ఫ్ మెడికేషన్ ఇస్ బ్యాడ్, సెల్ఫ్ ఇరిటేషన్ ఇస్ బ్యాడ్ అని అంటాం. సో ద బెస్ట్ పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఇస్ ఇట్ షుడ్ నాట్ బి సెల్ఫ్ మెడికేషన్. మీరు ఏదైనా క్లారిటీ పెట్టుకొని ఏం చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను, దాని సాధక బాధకాలు ఏమి, అండ్ నా పూర్వీకులు దీని అందరూ అభ్యాసం చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బిఫోర్ గెటింగ్ ఓవర్, ఐ నో ద టైమ్ ఈస్ గెటింగ్ ఓవర్. ఇప్పుడు ఒక డిసిషన్ తీసుకుంటే ఐ వాంట్ టు బి హెల్తీని, ఆ మొమెంట్ నుండి ఆ రోజు నుండి ఎనీ పాయింట్ ఆఫ్ టైం యూ కెన్ బి హెల్తీ. ఇప్పుడు ఆల్రెడీ నాకు జబ్బు ఉంది, ఏం చేసేది, నాకు షుగర్ వచ్చేసింది, నాకు బీపీ వచ్చేసింది, నాకు ఆర్థరైటిస్ వచ్చేసింది అంటే అప్పుడు కూడా ఇట్ ఈస్ డయట్, లైఫ్ స్టైల్, మైండ్ సెట్, తర్వాత మెడికేషన్. డయట్ అంటే పథ్యము, లైఫ్ స్టైల్ అంటే జీవన శైలి ఎలా ఉంటుంది అట్లా. పథ్యము, లైఫ్ స్టైల్ రెండు పక్కా ఉంటే 90% ఆఫ్ ఆల్ ద డిసీజెస్ కెన్ బి కాంబాటెడ్. సరే ఇంక 10% ఎలా? మీరు జీరోలా ఉంటుంది, 90కి వచ్చినారు, ఇంక 10 రాకపోయినా పర్వాలేదు. దిస్ 90 విల్ సఫైస్ టు ద రెస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ టెన్యూర్. ఇప్పుడు మనిషి 60 ఇయర్స్ తన డయట్, తన లైఫ్ స్టైల్ చక్కలేదు, బాగలేదంటే ఆ చక్కగా బాగుగా ఈ రోజు నుంచి ఉంటానంటే ఇంక 40 ఇయర్స్‌లా 90% మేబీ 30+ ఇయర్స్ ఇఫ్ హి ఈస్ హెల్తీ, దానికిన ప్రయోజనము, దానికిన సుఖము, దానికిన సమృద్ధి, దానికిన ఆత్మ సంవేదన వృద్ధి మరొకటి లేదని చెప్పి ఐ విల్ ఓపెన్ దిస్ డిస్కషన్ ఫర్ టాక్ ఫర్ డిస్కషన్స్. ఏమైనా సమంజసమైన ప్రశ్నలు ఉంటే చెప్పొచ్చు. ఏమైనా మాట్లాడిన దాంట్లో తప్పుంటే క్షమించాలి అని కోరుకుంటూ, నా తెలుగు అంత బాగా లేదు అయినా కూడా నేను ప్రామాణికంగా నాకు తెలిసినట్టు కర్ణాటక తెలుగు, మీకు ఆంధ్రకు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. ఏదైనా తప్పు ఉంటే మన్నించండి. ఏదైనా సలహాలు, మార్గదర్శనం ఉంటే దయపడి ఇవ్వండి. ఎప్పుడు నేను పిఎస్ఎస్‌తో పాటు ఉన్నట్టు నా కొన ఊపిరి ఉండే వరకును పిఎస్ఎస్ చేస్తుంటే మంచి శ్లాఘనీయమైన పనికు నాకు మాటలు లేవు. నేను ఏమన్నా చెప్తే ఇది ముఖస్తుతి అవుతుంది. అద్భుతమైన పని అని డైలీ బేసిస్ చేసేది ఈస్ నాట్ ఈజీ. షురూ చేయొచ్చు. మనిషికి జన్మమిచ్చేసిన పేరెంట్స్ బిడ్డలకి జన్మమిచ్చినట్టు జన్మమిచ్చేయొచ్చు ఒక సంస్థకి. ఆ సంస్థ మన బిడ్డ ఈ దేశానికి, కుటుంబానికి సత్ప్రజ అయ్యి కుటుంబం ముందుకు తీసుకొని పోతాడన్న కాన్ఫిడెన్స్ రావాలంటే పర్సిస్టెంట్ నరిష్మెంట్ కావాలా. ఆ నరిష్మెంట్ అన్ని పెద్దరికలు దీంట్లో ఇస్తున్నారు. నా అళిల సేవ ఖండితంగా విఎస్ఎస్‌కి ఇస్తాను. ఐఎమ్ రియల్లీ సారీ, ఐఎమ్ అపాలజెటిక్ టు కర్నల్ బాబు సార్. ఎన్నో సార్లు నేను ఫోన్ చేస్తే నాకు హుషారు ఉండలేదు, నా హెల్త్ బాగుండలే, ఫీవర్ అయిపోయింది, పడినాను, మల్టిపుల్ ఇష్యూస్, నేను స్పందించక అవ్వట్లేదు. ప్లీజ్ డోంట్ మిస్టేక్ మీ, దేర్ ఈస్ నో హిడెన్ అజెండా ఇన్ మీ. నన్ను వీలైనప్పుడు అన్ని టైం కూడా నేను మీతో పాటు ఉంటాను. అందరిను మనసులో స్మరించి చిరసారి నమ్మించి నా మాటలకు సెలవు తీసుకుంటున్నాను. ఏ ప్రశ్నలు కూడా ఉంటే ఖండితంగా అడగండి. ఐఎమ్ ఆల్ ద మోర్ హ్యాపీ టు ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్. ధన్యవాదాలండి. చాట్ బాక్స్‌లో ఒక క్వెషన్ ఉంది. దాని తర్వాత ఎవరికైనా వసంత ఏమైనా గారు ఒక్క నిమిషం, నేను ఏమైనా ఉంటే కొంచెం కనుక మాట్లాడేస్తా. నేను కొంచెం మాట్లాడినా ఓకే. కిషోర్ ఓకే. గారు లలిత తర్వాత గారు అందరూ. చెప్పండి. ఓకే. జై శ్రీరామ్. నమస్తే అందరికి, సర్వేభ్య నమస్కారః. కిషోర్ గారికి స్పెషల్ నమస్కారాలు. ఎందుకంటే మా అసోసియేషన్ గురించి, వేద సంస్కృతి సమితి గురించి ఇంతసేపు ఆయన చెప్పిన దానిలోనే అర్థమైంది. ఏమంటే ఇప్పుడు వేద సంస్కృతి సమితి చేస్తున్న పని గురించి ఆయన అంత శ్లాఘనీయం అని చెప్పి చాలా
మంచి పదాలతో చెప్పారు. అది కాక ఆయన చేస్తున్న సేవ గురించి కూడా మాట్లాడాలని నేను పర్మిషన్ తీసుకున్నానండి. ఎక్కువ టైం తీసుకోను. బట్ తను చాలా చాలా సాత్విక గుణం కలిగిన ఒక ఉత్తమమైన వ్యక్తి. అంటే చాలా చాలా సెలబ్రిటీస్ కర్ణాటకలో, మేము బెంగుళూరే కాబట్టి మేము కర్ణాటకలో ఉన్నాము. ఆయనకు కర్ణాటకలో ఉండేంత మంచి పేరు, సెలబ్రిటీ స్టేటస్. మైసూర్ మహారాజ్ దగ్గర కూడా వెళ్ళి ఆయన దగ్గర కూడా కిషోరి సూత్రాలు అనే పుస్తకాన్ని ఇది చేయించారనమాట. ఆయనకు కూడా పంచారు. చాలా మందికి దగ్గర కిషోరి సూత్రం అనే బుక్ చాలా బాగుంటది. ఇది వరకు కూడా మన విఎస్ఎస్ మీటింగ్‌లో కూడా చెప్పారు. అది కన్నడలో ఉంటది కాబట్టి ఎవరైనా ఇంగ్లీష్‌లో ట్రాన్స్‌లేట్ చేయగలిగితే పెట్టుకోవచ్చని కూడా ఆయన ఇది వరకు కూడా చెప్పారు. ఇది కాకుండా కూడా ఆయన చాలా సంస్థల్లో కూడా ఇటువంటి సర్వీస్ అనేది ఇస్తున్నారు. పైగా ఆయనది ప్రతి ఛానల్‌లో పబ్లిక్ మీడియా ఛానల్స్‌లో అంతా ఇంటర్వ్యూలు ఎప్పుడు వస్తూనే ఉంటది. ఫ్రీ మెడికల్ క్యాంప్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తూనే ఉంటారు. ఆయన ఏం చేసినా కూడా అన్నీ మాకు పంపిస్తుంటారు. నేను మళ్ళీ అందరికీ షేర్ చేస్తుంటాను. కాబట్టి ఆయన వైద్యాన్ని రంగానికి చేస్తున్న సర్వీస్‌తో పాటు మన యువతకు కూడా ఆయన చాలా చాలా సక్రమంగా ఎలా వాళ్ళు ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటూ ఈనాటి జంక్ ఫుడ్స్ తినకుండా ఎలా వాళ్ళని వాళ్ళు ఆరోగ్య సంరక్షణ చేసుకోవాలనే విషయం కూడా చాలా టీవీ ఇంటర్వ్యూల ద్వారా, తర్వాత అవేర్నెస్ క్యాంప్స్ ద్వారా ఎన్ని కాలేజెస్ ఉంటే అన్ని కాలేజెస్‌లో అంతా కూడా ఆయన్ని ఒక అతిథిగా ఆహ్వానించి చెప్పిస్తుంటారు. ఇదంతా కూడా ఆయన ఒక సర్వీస్‌కి ఒక ఇదనమాట. మనము చెప్పుకునే ధన్యవాదాలు తెలపొచ్చు. ఆయన తాతగారు కూడా ఇటీవలే ఆయన ఇదైనారు, పరమపదించినారు. ఆయన 100 ఏళ్ళు దాటినారు. ఆయన లాస్ట్ వరకు కూడా ఆయన కాళ్ళ మీద ఆయన నిలబడి లాస్ట్‌లో ఆయన నిష్క్రమించారనమాట. దేహత్యాగం చేశారు. సో, అటువంటి ఒక గొప్ప సంస్కారం ఉన్న కుటుంబము, వ్యక్తితో మనము ఒక వైద్యుడిగా మనకు ఆయన ఈరోజు చెప్పిన విషయాలంతా మన జీవితంలో కూడా మనం అన్వయించుకోవాలి అని చెప్తూ, వేద సంస్కృతి సమితి తరఫున, తర్వాత మా మహోదయ ఆకెళ్ళ హేమకాంత్ ప్రభాకర్ రావు గారి తరఫున, మా కర్నల్ గారు తరఫున, ఇక్కడున్న విద్యార్థులందరి తరఫున కూడా మీకు మరీ మరీ ధన్యవాదాలు చెప్తున్నాను కిషోర్ గారు. మీరు కాబట్టే నేను వచ్చాను ఈరోజు చెప్పడానికి. అంతే. జై శ్రీరామ్. థ్యాంక్ యూ. అందరికీ టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు. చాలా చాలా ధన్యవాదాలు లలిత గారు. మీరు వచ్చి మాకు తెలియనివన్నీ కూడా మళ్ళీ మళ్ళీ చెప్పినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఫోన్ నంబర్ గురించి అడుగుతున్నారు డాక్టర్ గారు. మీరు చాట్ బాక్స్ లో పెట్టినా కానీ వాట్సాప్ లో పెట్టినా కానీ పర్వాలేదు. 8050010100 అండి. 80 500 10 100. 8050010100. 80 500 10 100. ఓకే సార్. ఒక క్వశ్చన్ చాట్ బాక్స్ లో ఉంది. వాట్ ఆర్ ద బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ ఆయుర్వేద? నాకు స్క్రీన్ కనిపిస్తలేదండి. ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్. మై స్క్రీన్ ఇస్ బ్లాంక్. ఏమైంది? ఓకే, వినపడుతోంది. స్క్రీన్ ఇస్ బ్లాంక్. ఏం కనిపించట్లేదు. చెప్పండి. దట్స్ ఓకే. లెట్ us not waste time. చెప్పండి. What are the basic elements of Ayurveda? What are their uses? What are the basic Ayurveda medicine? What are their uses? సీతారామూర్తి గారు ఇది పెట్టారు సార్, చాట్ బాక్స్ లో పెట్టారు. This is Ayurveda starts from kitchen. It doesn't start from any university. So దాని కాబట్టి there is nothing called as basic medicine or advanced medicine, something like our VSS course. So every medicine is a basic medicine. అంటే మీరు కళ్ళు మూసుకొని వంటింటికి పోయి చెయ్యేస్తే ఏలక్ర, ధనియా, చెక్క, మిరియాలు, పసుపు, జాకాయ, జాపత్రి అన్ని ఇట్లా చెయ్యేస్తూ ఉంటే 25 రకాల స్పైసెస్ ఏం దొరుకుతుంది మీకు. అన్ని కూడాను ఆయుర్వేదం ద్రవ్యమే. దాని కాబట్టి దాన్ని విచారాత్మకంగా, వివేచనాత్మకంగా మనం యూజ్ చేసేటువంటి ఒక అభ్యాసం పెట్టుకోవాలి. ఓకే సార్. కృష్ణా దుర్వాసులు గారు, మీరు అన్మ్యూట్ చేసుకుని మీ ప్రశ్న అన్నాడు. గురుగారు నమస్కారం అండి. నమస్తే. ముఖ్యంగా మనకి ఏంటంటే మన పిల్లలు చాలా మంది సాఫ్ట్వేర్ లోను వీటిల్లోనూ ఉండి రకరకాల ప్రాబ్లమ్స్ వాళ్ళు తెచ్చుకుంటున్నారు. వాళ్ళకి తెలియకేం కాదు ఇవన్నీను.
దే ఆర్ మోర్ ఎడ్యుకేటెడ్, దే ఆర్ మోర్ లెర్న్డ్ పీపుల్ దెన్ అస్. ఇక్కడ వీళ్ళకి ఏమైనా చిన్న బ్రీఫ్, ఒక 3 pages 4 pages 5 pages ది డూస్ అండ్ డోంట్స్ అవునా మనం తయారు చేసి ఇవ్వగలిగినట్టయితే ఇది మాలాంటి వాళ్ళకి మాకు ఉపయోగం ఉంటుంది, వాళ్ళకే ఉంటుంది. అంటే మనం లెంగ్తీగా చెప్పాది తినండి ఇది చేయండి అనే కన్నా కూడా డూస్ అండ్ డోంట్స్ లో, అంటే అందరికీ తెలుసు జంక్ ఫుడ్ మానేయండి, అది మానేయండి, స్వీట్స్ మానేయండి అని చెప్తా ఉన్నారు. దీంట్లో లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఇస్ దేర్. ఇది తినాలి అది తినకూడదు అనే కన్నా కూడా బ్రీఫ్ ఏమైనా మనం తయారు చేసి ఇవ్వగలుగుతాం. I got the question, sir. Diet and lifestyle is always to be customized based on the geographic region, based on the stress levels, based on the occupation, based on the dietary habits. అందరికి ఒకే రకమైన సూత్రాలు ఖచ్చితంగా సరిపోదు. అంటే అనంతపురం వాడు బియ్యం తింటాడు, జోధ్పూర్ వాడు జోళం తింటాడు. అక్కడ మేజ్ తింటాడు, ఇక్కడ రైస్ తింటాము. సో మేజ్ తినేవాడికి రైస్ డయట్, రైస్ తినేవాడికి మేజ్ డయట్ చెప్తే అది ఖచ్చితంగా సరిపోదు. దానికోసము దట్ ఈస్ ద యూనిక్నెస్ ఆఫ్ ఆయుర్వేద. ఒక చెట్టు పెరగాలంటే క్షేత్ర, అంబు, ఋతు, బీజం అనే 4 పర్స్పెక్టివ్స్ లో ఆ చెట్టు సర్వతోముఖ అభివృద్ధికి మనం యోచిస్తాము. అట్లా జనరేషన్ నెక్స్ట్ కు మెసేజ్ ఇవ్వాల్సి ఉండేది ఏమి, ఈ వరకు ఈకా ఉండేది ఏమో మనం అంటే వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్. ఇఫ్ దే నో వీఆర్ హ్యాపీ, ఇఫ్ దే డోంట్ నో వీ షుడ్ ఎడ్యుకేట్ దెమ్ అంటే పర్సనలైజ్ లెవెల్లో. ఇఫ్ దే నో అండ్ దే డోంట్ ప్రాక్టీస్, దట్ ఈస్ కాల్డ్ అస్ ప్రజ్ఞాపరాధ. గుర్తుండి ఇప్పుడు నిప్పు ముట్టితే చేయి కాలిపోతుంది అని తెలిసి కూడా నేను కొద్దిగా ముడతాను, లైట్ గా ఆట ఆడతాను, నాకు దాంట్లో సమాధానం ఉంది, చలిగాలం దాని కాబట్టి నిప్పుతో పాటు ఆట ఉడుగ్గా ఉండేదంటే కాల్చే చేసే ప్రమాదానికి కూడా మనం అంతే రెడీగా ఉండాలి. దిస్ ఈస్ ది వన్ లైన్ ఆన్సర్. డయట్, లైఫ్ స్టైల్, మైండ్ సెట్, వాళ్ళ వర్కింగ్ డొమైన్స్ చూసుకొని దెన్ వీ కెన్ ఆల్వేస్ ట్రై టు హెల్ప్ దట్ పర్టికులర్ పర్సన్ టు అప్లిఫ్ట్ హిమ్సెల్ఫ్ ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ప్రివెంటింగ్ హెల్త్. Preventive health is something different from curative health. Curative health, yes, we can answer immediately. Preventive health, it is a long-term phenomenon. ఏడాది భోజనం సంపాదించేది, వర్షం పూర్తి పనిచేసేది, ఏడాది పూర్తి పనిచేసేది ఏదో రకం. ఏదో ఫుడ్ ఈజీగా ఉంది అని ఇంట్లో మీరు వంట ఆకలైనప్పుడు వంట చేసుకొని తినేందుకు 2 hours కావాలి. 2 minutes లో మ్యాగీ తింటానంటే దాని గురించి ప్రాబ్లమ్స్ ఏమవుతుందో డెఫినెట్లీ అట్లీ ఆ వ్యక్తికి అవుతుంది. దాని కాబట్టి పీరియాడిక్ కాన్స్టెంట్ హ్యామరింగ్ టు ద మైండ్ అండ్ సోల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ శ్రీలత గారు మీరు అడుగుతారా? హ్యాండ్ రైస్ చేశారు. సార్ నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, మీకు పర్సనల్ గా ఫోన్ చేసి మాట్లాడొచ్చు సార్? తర్వాత సాయంకాలం 6 గంటల తర్వాత చేయండి ప్లీజ్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకొక క్వశ్చన్ ఉంది. అనుపమ గారు మీరు అడుగుతారా క్వశ్చన్? ఇది చాట్ బాక్స్ లో వేసింది రీడ్ చేయనా? మేడం ఒక మెసేజ్ పెట్టారండి. మేడం చెప్పండి. థ్యాంక్ యూ అండి. చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే నేను క్లాసికల్ సింగర్ నండి, నేర్చుకున్నాను. కానీ ఇప్పుడు వాయిస్ సపోర్ట్ చేయట్లేదు. నాకు ప్రోగ్రాంలు ఇవ్వాలి, ఏదో డబ్బులు సంపాదించాలని కాదు, భగవంతుడి అనుగ్రహం కోసం దేవుడి దగ్గర కూర్చుని నా సంతోషం కొద్దీ నాకు ఇష్టమైన కీర్తనలు పాడుకోవాలని, చిన్నపిల్లలకి నేర్పాలి అని నా కోరిక. నా వాయిస్ ఇంప్రూవ్ అవ్వాలంటే క్వాలిటీ, రేంజ్ అండ్ సపుల్నెస్ ఆఫ్ ద వాయిస్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఏం చేయాలి డాక్టర్ గారు? జ్యేష్ఠ మధు అని వస్తుందండి. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ టీ మధు. ఇంగ్లీష్ ఇట్ ఇస్ సెడ్ as గ్లైసిరిజా గ్లాబ్రా. అతి మధురం అంటారు. అతి మధురం, తెలుగులో అతి మధురం అంటారు. నా తెలుగు అంత బాగలేదు, అదే ప్రాబ్లమ్. అతి మధురము ఒక 1/2 టీ స్పూన్, ఒక 1/2 టీ స్పూన్ తేనె, ఒకే ఒక మిరియాలు, 1 పెప్పర్, ఒక్క మిరియం, ఓకే, ఒకే ఒక మిరియం పౌడర్, ఓకే, ఫైన్ పౌడర్ చేసుకొని దాన్ని నాలుక పైన వేసుకొని ఒక 10-15 minutes ఏమి నీళ్ళు తాగొద్దండి. అది నిదానంగా గొంతుకు పోవాలి. గొంతులో ఉన్నప్పుడు కొద్దిగా ఇరిటేషన్ ఉండాలి. సో దట్ స్వర భేదం అంటాం, అంటే హోర్స్నెస్ ఆఫ్ వాయిస్ ని స్టెబిలైజ్ చేసేందుకు దట్ మేక్స్ అ వండర్ఫుల్ రెమెడీ. దాన్ని ఎవ్రీ డే అరౌండ్ 3 grams, మేబీ ఫర్ 2 to 3 months యూ కెన్ టేక్, యువర్ వాయిస్ విల్ డెఫినెట్లీ ఇంప్రూవ్ టు ఎ గ్రేట్ ఎక్స్టెంట్. 3 grams ఎస్టి మధు ప్లస్ 1/2 teaspoon హనీ ప్లస్ 1 మిరియాలు. పెప్పర్. ఏ టైంలో తినాలి? మార్నింగ్ లేచిన తక్షణం తినండి. 10 నిమిషాలు వేరే ఏమి తీసుకోవద్దు అది తర్వాత. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నమస్తే, నమస్తే. థ్యాంక్ యూ. ఇంటి వాళ్ళకి ఎందుకండి కృతజ్ఞతలు?
అంటే మీరు క్లాస్ చెప్తున్నారు. నేను ఇప్పుడు అది మిమ్మల్ని నా బాధ్యత. కన్సల్టేషన్ కుటుంబం అడిగాను. అన్నాక కృతజ్ఞతలు ఎక్స్పెక్ట్ చేయకూడదండి. మీరు ఎక్స్పెక్ట్ చేయరు సార్. నాకుండాలి అది. మీరు మీరు నాకు కూడా సహాయం చెప్పకూడదు. చేయాలి. ఒక కుటుంబము భగిని అన్నాక ముగిసిపోయింది అక్కడ. డిస్కషన్ క్లోజ్. థ్యాంక్ యూ. చెప్పండి. సత్యవతి గారు మీరు చాట్ బాక్స్ లో ఏదో వేశారు. సత్యవతి గారు సార్ న్యూరలాజికల్ న్యూరలాజికల్ మీరు ప్రాబ్లమ్ నాకు లెగ్ కి క్రాంప్స్ వస్తూ ఉంటాయండి. నర్వ్ స్క్వీజింగ్ ఫుట్ నుంచి పైకి వస్తూ ఉంటుందండి. అపార్ట్ ఫ్రమ్ నర్వ్స్ దా ప్రాబ్లం, నర్వ్స్ దా, మజిల్స్ దా, బోన్స్ దా? నర్వ్స్ కండి, మజిల్స్ కాదు, నర్వ్స్ కి. ఏం టెస్ట్ చేయించినారు? నేను ఆయుర్వేద మందులే వాడుతున్నానండి. టెస్ట్ ఏం ఏమో వాళ్ళు వాడుతున్నారు? చాలా ఉన్నాయండి. మర్చిపోయాను. నేను మీకు నాకు పెడతాను, తర్వాత వాట్సాప్ పెట్టండి. మెసేజ్ పెట్టండి. పెడతానండి. నేను ఓకే. చూసి తర్వాత సయాటికా కూడా చాలా ప్రాబ్లం ఉంది. ఇప్పుడు కాస్త తగ్గింది ఆ సయాటికా. జనరలైజ్డ్ మెసేజ్ ఇన్ఫర్మేషన్ ఏం కావాల్సిన ఈ ప్లాట్ఫామ్ లో అడగండి. ఎందుకంటే మీరు అడిగే విషయాలు వేరే వాళ్ళకు అందుతుంది. పర్సనల్ రిలేషన్స్ మీకు కూడా ఇబ్బందిగా ఉంటుంది, నాకు ఆన్సర్ చెప్పడానికి ముజరంగా ఉంటుంది. దాన్ని చాట్ బాక్స్ లో వేయండి, నాకు వాట్సాప్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. వాట్సాప్ పెడతాను. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంకొక క్వశ్చన్ వచ్చిందండి చాట్ బాక్స్ లో. స్లీప్, నిద్ర గురించి జనరల్ గా గుడ్ ఏం క్వశ్చన్. precaution? ప్రికాషన్స్ ఏం లేదండి. నిద్ర బాగా చేయాలి. ఆహార, నిద్ర, బ్రహ్మచర్యాన్ని ఆయుర్వేదంలో త్రయోపస్తంభం అంటాం. సో బాగా తినాలి, బాగా పడుకోనాలి, మంచి సెలిబసీని మెయింటైన్ చేయాలి. దిస్ ఈస్ ద బేసిక్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఎవ్రీ పర్సన్ టు సర్టన్ ఎక్స్టెంట్ ఆఫ్ దర్ లైఫ్. జీవితం పూర్తి బ్రహ్మచర్యం చేయాలా లేదా, ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు వేరే. నిద్ర సన్న పాప చాలా మాక్సిమం పడుకోనాలా, చాలా వయసు అంటే మంచి బాగా పడుకోనాలా. బిట్వీన్ 20 to 60 years of life, hardly around 5 hours to 6 hours of sleep is all the more sufficient. బట్ ఎట్లుండాలి ఆ క్వాలిటీ ఆఫ్ స్లీప్ అంటే, పడుకొని తక్షణము ఒళ్ళు జారిపోవాల, మనసు శరీరం సెపరేట్ అయ్యి మనిషికి సంపూర్ణంగా విశ్రాంతి రావాలా. లేచిన తక్షణము ఎట్ట ఒక ఫీల్ ఫ్రెష్ ఫ్యాక్టర్ ఉండాలంటే, ఈరోజు సండేనా మండేనా, పొద్దున్న సాయంకాలమా ఏమీ గుర్తులేక సినిమా థియేటర్ అంటే బయటకు వస్తే ఒక 2 minutes మనం బ్లాంక్ అవుతాం. ఎర్లీ మార్నింగ్ మీరు ఇట్లా కరాగరే వస్తే లక్ష్మి చెప్పే టైంకు ఆ బ్లాంక్నెస్ మీకు ఉంటే, దట్ ఈస్ అ సైన్ ఆఫ్ గుడ్ స్లీప్. Small example to tell you, Pejawar Swamiji was one of the biggest Swamiji what India seen. He was instrumental in making Ram Mandira into a reality at Ayodhya. He was at Udupi for a very long time. And Panakontunidi, he lived for 90 years on an average. He was very healthy till his death. He used to sleep only for 2.5 hours. But he was all the more healthy. నిద్ర అనేది ఒక మనస్థితి. నిద్ర లేకనే ఉండొచ్చు, నిద్ర పోతానే ఉండొచ్చు. Between 20 and 60 for working class student class, 5.5 to 6 hours of blissful sleep point to be underlined. అది ఇంపార్టెంట్ అండి. ఇంకొక చిన్న ప్రశ్న. కాన్స్టిపేషన్ అన్నది ఒక సర్టన్ ఏజ్ తర్వాత కనుక డెవలప్ అయితే రెమెడీస్ ఏంటి, దానికి ఏం తీసుకోవాలి అన్నది. లేదు అంటే మెడిసిన్ వల్ల ఏదైనా బీపీ మెడిసిన్స్ ఇవి తీసుకుంటే దాని వల్ల కాన్స్టిపేషన్ ఏదైనా మీకు బీపీ మెడిసిన్స్ తరపున, డయాబెటీస్ మెడిసిన్స్ తరపున, కొలెస్ట్రాల్ మెడిసిన్స్ తరపున, ప్రెగ్నెన్సీ రిలేటెడ్ మెడిసిన్స్ తరపున, డయట్ లో మీరు బేకరీ, జంక్ ఫుడ్, కోలాసు తింటే, కూరాకులు ఎక్కువ తినకపోతే, సింపుల్ దినానికి 3 లీటర్ 4 లీటర్ నీళ్లు తాగమని చెప్తాము. దాన్ని తాకపోతే వచ్చేటువంటి జబ్బుల్లా కాన్స్టిపేషన్ ఇస్ మోస్ట్ కామన్. సింప్లెస్ట్ హోమ్ రెమెడీ బిఫోర్ స్టార్టింగ్ ఎనీ మెడికేషన్స్ ఏమంటే, ఒక లోట సానా ఉడుకు నీళ్ళకి ఒక 1/2 టీ స్పూన్ పరిశుద్ధమైన నెయ్యి వేసుకొని బాగా దాన్ని మిక్స్ చేసుకొని రాత్రి పడుకునే ముందు దాన్ని తాగి పడుకునేది ఫస్ట్ రెమెడీ. నెక్స్ట్ రెమెడీ, పడుకునే మునుప డిన్నర్కు కంపల్సరీ కూరాకు, మెంత్యం కూరాకు కానీ, దంటి కూరాకు కానీ, దండిగా కూరాకులు ఉంటాయి. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అని ఇంగ్లీష్లో అంటాం. మాక్సిమం క్వాంటిటీ ఆఫ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకుంది సెకండ్ రెమెడీ. స్ప్రౌట్స్, అన్ని స్ప్రౌట్స్ కూడా మాక్సిమం క్వాంటిటీలో తీసుకునేది ఈజ్ గోయింగ్ టు హెల్ప్ టు వెరీ గ్రేట్ ఎక్స్టెంట్. ఇంత చేంజెస్ చేసుకుంటే బై అండ్ లార్జ్ ఇట్ కెన్ బి రిజాల్వ్. ఇన్ పర్టికులర్ ఇఫ్ ఎనీ మెడిసిన్ ఇఫ్ నీడెడ్ వీ కెన్ ఆల్వేస్ ప్రిస్క్రైబ్ ఇన్ ది డ్యూ కోర్స్ ఆఫ్ టైం. ఇంకొక ప్రశ్న వచ్చిందండి. హియరింగ్ ప్రాబ్లమ్ సొల్యూషన్. గాయత్రి గారు మీరు అది స్పెసిఫై చేస్తే బెటర్, సార్ని డైరెక్ట్ గా అడిగితే. హియరింగ్ ప్రాబ్లం అంటే చాలా వేగైంది. సార్ నమస్తే అండి. నమస్తే.
ఒకసారి చెవిలో అది బ్లాక్ అయినట్టు అనిపిస్తే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. అది గుబిల్ తీశారు. అప్పటి నుంచి నాకు అది అసలు వినపడటం మానేసి, అంటే చాలా తగ్గిపోయింది అనమాట వినికిడి శక్తి లెఫ్ట్ ఇయర్ లో. ఏమి అది ఏమి ఇంకా ఏమి నాకు ఏమి చూపించింది? ఆ గుబిల్ అంటారు కదా సార్, అది అది తీసేశారు. ఆ నాకు రిపోర్ట్స్ అది పంపించండి మేడం, నేను చూస్తాను. తర్వాత అది నాకు ఇంకా అసలు నాకు అంతకు ముందు ఆ ప్రాబ్లం లేదు. ఎందుకని అంటే మళ్ళా దాన్ని ఏదో టెస్ట్ చేసి మీకు దానికి ప్రాబ్లం ఉంది, అదే అది ఏదో ఆపరేషన్ ఏది చేయాలి. అనేది తెలియకావాలి. అప్పుడు ఐ కెన్ బి ఏబుల్ అదే. టు ఆన్సర్ టు యువర్ ఓకే క్వశ్చన్. సార్. ఓకే సార్. అందుకోసం థ్యాంక్ మీరు యూ. వాట్సాప్ పెడితే నేను చూసి చెప్తాను. అట్లాగే సార్. థ్యాంక్ యూ. ఏమైనా సందేహాలు ఉన్నాయండి? లేదంటే ప్రార్థనతో మన క్లాస్ సార్ డాక్టర్ గారు చిన్న సమస్య అండి. ఇప్పుడు చాలా మంది వైట్ రైస్ తినొద్దు, వైట్ రైస్ తినొద్దు అని కామన్ చాలా ప్రొపగండా ఉందండి. ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు రైస్ తినేది ఓకే. వైట్ రైసే తినాలని ఏమీ లేదు. వాట్ ఈస్ హ్యాపెండ్ ఈస్ వైట్ రైస్ అంటే హైపర్ పాలిష్డ్, మోర్ ఎక్స్‌పెన్సివ్, పళ అనేది వాసన లేక ఉండేది. పురుగు మాదిరి సన్నగా పొడవుగా ఉండేది. స్మాల్ సైజ్ మిరియాల మాదిరి ఉండేది. జీలకర్ర మాదిరి ఉండేది. ఇప్పుడు రైస్ అని ఫోకస్ వచ్చింది. మన భౌగోళిక ప్రదేశంలో మేము ఏమి పెరుగుతామో, ఇప్పుడు మీరు రాజముడిలో ఉంటే రాజముడి బియ్యము ఖచ్చితంగా జీవనం పూర్తి తినొచ్చు. దేర్ ఇస్ బ్లాక్ రైస్ తినొచ్చు. సామ, నవణ, సజ్జ, కొర్లు, బొరుగు, ఊదలు, ఆర్క ఇటు ఎన్నోంటి మిల్లెట్స్ ఉంది తినొచ్చు. రాగులు మీ ఇఫ్ యు ఆర్ ఎక్స్‌పోజ్డ్ తినొచ్చు. మనిషి వాడి జియోగ్రఫిక్ రీజియన్‌లో ఏం పండుతుండే దాన్నే తింటా ఉండే. ఇప్పుడు మెక్సికన్ ఫుడ్డు హైదరాబాద్‌కు ఈజీగా వచ్చే 2 అవర్స్‌ల 2 మినిట్స్‌ల అంబులెన్స్ కన్నా ఫాస్ట్‌గా పిజ్జా డెలివరీ చేసేటువంటి పద్ధతులు మనం ఒప్పుకోండేదాన్నేంటి. ది ప్రాబ్లమ్ లైస్ దేర్ ఇన్ ది థాట్ ప్రాసెస్, నాట్ ఇన్ ది ఈటింగ్ హ్యాబిట్స్. ఇఫ్ యూ హ్యావ్ టు ఈట్ రైస్, యూ కెన్ ఈట్ రైస్. బట్ రైస్ తినేది ఖండితంగా డయాబెటిస్ కానీ వేరే ఎవరికీ తప్పు కాదు. రైసే తింటూ ఉండేది తప్పు. రైస్ ఇస్ 10,000 టైమ్స్ సేఫర్ దాన్ చపాతీ. చపాతీ. అండ్ అన్ని పరికరాల ఆఫ్ రైస్ ఇస్ ఆల్సో గుడ్. ఇడ్లీ, దోస, పోహ, అటుకులు అన్నీను రైస్‌దే ప్రభేదాలు. దాన్ని కూడా తీసుకోవచ్చు. మై అడ్వైస్ ఇస్ డోంట్ గో ఫర్ ఎ పాలిష్డ్ రైస్. గో ఫర్ ఎ రా రైస్. The more polished it is, the more toxic it is. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ నరసింహ గారు ప్రార్థన చేసుకున్నాం. అట్లాగే అండి. If you permit me, నాకు ఓపీడీ స్టార్ట్ అయింది 8:00. నేను నిర్గమిస్తాను. You please ధన్యవాదాలు. continue. చాలా మీరు చాలా బాగా చెప్పారు. ఇవి మాకు మళ్ళీ మళ్ళీ వినాలని కూడా ఉంది. యోగి భోగి రోగి, ఇది కనుక మనం రోజు దీని గురించి ఆలోచించుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది అని అనిపిస్తుంది. ధన్యవాదాలండి. జయత్ భారతం, వందే మాతరం, జై శ్రీరామ్. నమస్తే. జై శ్రీ. నరసింహ గారు ప్రార్థన చేసుకుంటాం. సార్కి టైం అయింది అంటున్నారు కదా. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. సత్యం వద ధర్మం చర స్వాధ్యాయాన్ మా ప్రమదః. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. ఇప్పుడు శ్రీలత గారిని నేషనల్ అంతం చేయండి. జన గణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత
పంజాబ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కళ బంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా तव शुभ नामे जागे तव शुभाशिष मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद. ధన్యవాదాలండి. శ్రీలత గారు ధన్యవాదాలు. ధన్యవాదం మహోదయ.